Morning, friends. If my voice is audible. Yes, sir. Yes, sir. Good morning, sir. సో లాస్ట్ డిస్కషన్ లో మనం ఈ క్లాస్ లో మనం ఏం చేసాము? ఎస్ ఫ్రెండ్స్, లాస్ట్ డిస్కషన్ మనం ఈ క్లాస్ లో సింపుల్ గా మనం ఏం చేసాం ఆ రోజు? డేబీ సర్వర్స్, ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ గురించి చెప్పుకున్నాం సార్. ఎక్సలెంట్ 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 ఆన్సర్. సో మనం యాక్చువల్ గా ఇది ఒక సర్వర్, ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఇది ఒక సర్వర్, ఇది ఒక సర్వర్. దిస్ ఈజ్ వన్ సర్వర్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ సర్వర్ అనుకోండి. అంటే ఈ సర్వర్ ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఈ సర్వర్ ని మనం ఏమని పిలుస్తాం అంటే డీబీ సర్వర్, డేటాబేస్ సర్వర్. సో ఆల్ ద డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. బట్ ఈ ప్లేస్ లో డేటా స్టోర్ అవుతూ ఉంది. బట్ దాన్ని ఆర్గనైజ్డ్ గా ప్రాపర్ స్ట్రక్చర్ లో మేనేజ్ చేయడానికి మనం ఇక్కడ డేటాని ప్రాపర్ గా మేనేజ్ చేయడానికి స్ట్రక్చరైజ్ స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం. ఏ సాఫ్ట్వేర్ అది ఫ్రెండ్స్? మనం ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం కదా ఈ సర్వర్ లో. ఏ సాఫ్ట్వేర్ అది? డేటాబేస్ సాఫ్ట్వేర్ సార్. Database software. Yes, we use the database software. Why we use the database software in this server? What is the necessity? What is the use of this database software? It organizes the data in the form of structure way. అంటే ఒక స్ట్రక్చర్ గా ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో డేటాని స్టోర్ చేస్తుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ మనకి డేటా ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా సిద్ధంగా ఉంది. దానివల్ల అట్లా రా డేటా తీసుకుంటుంది, అది స్ట్రక్చర్ మేనర్ లో అరేంజ్ చేసి లోపల స్టోర్ చేసి పెడతా ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అండ్ కాలమ్స్. డేటాబేస్ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుందంటే డేటాని అరేంజ్ చేస్తుంది అనమాట. అంటే ఏ ఫార్మాట్ లో అరేంజ్ చేస్తుంది? ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, టేబుల్స్ ఫార్మాట్ అనమాట. టేబుల్స్ ఫార్మాట్ లోపల ఎట్లాగే ఉంటుందా సార్? లోపల ఇలాగే అరేంజ్ చేసి పడి డేటా మీరు ఇచ్చిన డేటా ఏదైతే మీరు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి ఇస్తున్నారో ఆ డేటా ఇక్కడ అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేయడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ పేరే డేటాబేస్ సాఫ్ట్వేర్. అలాంటి సాఫ్ట్వేర్లు మనకి ఎన్ని ఉన్నాయి? మనకి ఫస్ట్ బాగా ఫేమస్ అంటే అరాకిల్, తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్. అంటే ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఏంటి? ఒక డేటాబేస్ పేరు. అది ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డేటాబేస్ పేరు. ఓకే, సో ఆ తర్వాత DB2 ఒక డేటాబేస్ పేరు. అది ఇవన్నీ. సో తర్వాత చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. డైనమోడిబి, కసాండ్రా, చాలా ఉన్నాయి అవన్నీ. సరే, ఓకే. మేజర్ గా ఫేమస్ ఏంటంటే DB2, ఒరాకిల్, SQL సర్వర్ బాగా ఫేమస్. MySQL కూడా బాగా ఫేమస్. MySQL అంటే ఏం సార్? అది డేటాబేస్ సాఫ్ట్వేర్. అది దాని పేరు. MySQL ఈజ్ ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఆ తర్వాత ఇంకొక సాఫ్ట్వేర్ ఉంది, PostgreSQL. ఇది ఇంకో సాఫ్ట్వేర్. అలాగే డిఫరెంట్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. క్లయింట్ ఏది ఇష్టమో దాని ప్రకారం మనం పనిచేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే కొన్ని కమర్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీగా వచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ ఎనీవే అన్నికైతే ఫ్రీగా రావు, అన్ని కమర్షియల్ ప్రొడక్ట్స్. ఆల్ ఆర్ కమర్షియల్ ప్రొడక్ట్స్ వీ నీడ్ టు పర్చేస్ ఫ్రమ్ ద వెండర్. ఓకే, ఎవరైతే DB2 తయారు చేశారో వాడి దగ్గర నుంచి DB2 సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసుకోవాలి. ఒరాకిల్ నుంచి పర్చేజ్ చేసుకోవాలి. SQL సర్వర్ ను పర్చేజ్, ఇట్లా అన్ని కూడా మనం పర్చేజ్ చేసుకోవాలి. ఫ్రీగా అయితే ఏది రాదు. రియల్ గా చెప్పాలంటే ఫ్రీగా ఏది రాదు. సరే చూద్దాం. ఇక్కడ DB సాఫ్ట్వేర్ అంటే ఇది. DB సాఫ్ట్వేర్ విల్ అరేంజ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. It will arrange the data in the form of rows and columns like tabular format, table format, and it will organize the data in the form of రోస్ అండ్ కాలమ్స్. అంటే దానివల్ల రోస్ అండ్ కాలమ్స్ వల్ల డేటాను ఆర్గనైజ్ చేయడం వల్ల ఏమైంది? స్టోరింగ్ అనేది ఈజీ అవుతుంది, తీసుకునేటప్పుడు కూడా ఈజీగా తీసుకోవచ్చు. దట్ మీన్స్ వాట్ అంటే డేటాని స్టోర్ చేయడాన్ని మనం స్టోరింగ్ అంటాం, కరెక్టే. డేటాని తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే రిట్రీవ్ అంటాం. రిట్రీవ్ ద డేటా, టేక్ ద డేటా, రిట్రీవ్ ద డేటా, ఏదైనా ఒకటి. స్టోరింగ్ యాజ్ వెల్ యాజ్ రిట్రీవింగ్. సో
ఇదే డేటాని మనం ఏదైనా మాడిఫై చేయాలంటే అది అప్డేట్ ద డేటా. అంటే అప్డేట్ ద డేటా అంటే కొన్నిసార్లు మీరు ఏం చేస్తారు, సపోజ్ మీ డీటెయిల్స్ ఉన్నాయి, మీదేదో అప్లికేషన్ కొట్టింది ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ లో మీది బ్యాంక్ డీటెయిల్స్ అవ్వచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఏం చేస్తారు, సడన్ గా బ్యాంక్ డీటెయిల్ కి సంబంధించి మీ అడ్రస్ చేంజ్ చేయాలి. ఓకే, మీరు మీ ఫోన్ నెంబర్ చేంజ్ చేశారు. ఓకే, మీరు అడ్రస్ చేంజ్ అయింది, మీ ఫోన్ నెంబర్ చేంజ్ అయింది. అడ్రస్ ఫోన్ నెంబర్ చేంజ్ అవ్వడం వల్ల మీకు ఏం జరిగింది, వెంటనే మీరు బ్యాంక్ వెళ్ళి ఒక అప్లికేషన్ పెడతారు. ఏమని, హే బాస్, దిస్ ఇస్ మై న్యూ అడ్రస్, దిస్ ఇస్ మై న్యూ ఫోన్ నెంబర్, ప్లీజ్ యాడ్ దిస్ మై అకౌంట్ అంటారు. వెంటనే అప్పుడు ఏం చేస్తారు, ఎస్ వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకున్న వాళ్ళు ఎస్ మీ కొత్త అడ్రస్ ని టైప్ చేస్తారు ఇక్కడ, ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ ని టైప్ చేస్తారు ఇక్కడ. ఎవరు వాళ్ళు, మీరు కాదు. చేసిన వెంటనే సబ్మిట్ అనే బటన్ నొక్కుతారు. సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే ఎస్, ఇదిగో ఇలా 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 డేటాబేస్ ఇచ్చారు ఆ రికార్డ్. అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ డైరెక్ట్ గా ఫోన్ నెంబర్ చేంజ్ అయితే అడ్రస్ చేంజ్ అలాగా, సో దట్ మీకు కమ్యూనికేషన్ పాసిబుల్ అయితే అక్కడి నుంచి. అదర్వైజ్ పాత అడ్రస్ కి వెళ్తా ఉంటాయి లెటర్స్, చాలా మందికి తెలియదు అది. పాత అడ్రస్ కి వెళ్తా ఉంటాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఫోన్ నెంబర్ కూడా కొంతమంది మార్చుకోరు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఫోన్ నెంబర్ మార్చుకున్నా, అడ్రస్ మార్చుకున్నా, వెంటనే మీరు బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీ అడ్రస్ ఫోన్ నెంబర్ మళ్ళీ చేంజ్ అప్లికేషన్. అప్పుడు this things will be coming to this place, and this is replacing your old address, this is replacing your old phone number, and it is adding a new phone number. This is called update. దీన్నే మనం ఈ ట్రాన్సాక్షన్ మనం అప్డేట్ అంటాం. అప్డేషన్, మోడిఫికేషన్. సో దట్ అప్డేషన్ అండ్ మోడిఫికేషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ దిస్ టేబుల్. అట్లా అనమాట. అంటే డేటా అక్కడే ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఎలా సార్ అంటే చెప్తారు, వస్తుంది, ఇప్పుడే వస్తుంది. సో జనరల్ గా అంటే చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇది, చాలా ఇంపార్టెంట్ సెషన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ సెషన్, దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ వెబ్స్ ఇంజనీర్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్. ఎవరైనా ఎవరు అవ్వాలన్నా సరే ముందు ఇది అర్థం కావాలి ఈ క్లాస్, అదర్వైజ్ ఏం అర్థం కాదు. Even if you want to become a Java developer or Python developer or some other developer అవ్వాలన్నా సరే, ఈవెన్ టెస్ట్ ఇంజనీర్ అవ్వాలన్నా సరే, ఇది క్లాస్ ఇంపార్టెంట్. ఈవెన్ టెస్ట్ ఇంజనీర్ అవ్వాలన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ ఫర్ ఆల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీరు డేటా సైన్స్ నేర్చుకున్న, పవర్ బిఐ నేర్చుకున్న, మిడిల్ వేర్ అడ్మిన్ అనుకోటి, ఒరాకిల్ డిబిఐ, ఎవరైనా సరే ఈ క్లాస్ ఇంపార్టెంట్, ఎవరికైనా సరే. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. ఓకే, సరే. సరే, ఎలాగా అంటే మీరు చూడండి, సింపుల్ గా నేను చిన్నది అవుతున్నాను. నేమ్, అకౌంట్ నెంబర్, సో డెబిట్ కార్డ్ నంబర్ అనుకోండి, సింపుల్ డెబిట్ కార్డ్ నంబర్. కార్డ్ అన్న కార్డ్ నంబర్, కార్డ్ పిన్, కార్డ్ పిన్. ఓకే, సో నేమ్ ఇది, అకౌంట్ నెంబర్ ఇది, కార్డ్ పిన్, కార్డ్ నెంబర్ ఇది, కార్డ్ పిన్. ఓకే, తర్వాత మనకి అడ్రస్ ఎక్కడ, లేకపోతే ఫోన్ నెంబర్. అంటే నేను అన్ని ఒకే టేబుల్లో రాస్తాను. యాక్చువల్ గా చాలా టేబుల్స్ ఉంటాయి, డిఫరెంట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక టేబుల్ ఉంటుంది, కస్టమర్ డెబిట్ కార్డు ఇన్ఫర్మేషన్ కోసం మరొక టేబుల్ ఉంటుంది, కస్టమర్ విత్డ్రాల్ ఇన్ఫర్మేషన్ కోసం మరొక టేబుల్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. రియల్ గా చెప్పాలంటే డిఫరెంట్ టేబుల్స్. అంటే ఎట్లా ఉంటాయి సార్, ఇది ఇలా ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ టేబుల్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఇది చూసారా, నేమ్, అకౌంట్ నెంబర్, అడ్రస్, ఫోన్ నెంబర్. యాక్చువల్గా ఇది ఎట్లా ఉంటది, ఒక టేబుల్. రెండో టేబుల్ ఏముంటది, మళ్ళీ సేమ్ థింగ్, నేమ్, అకౌంట్ నెంబరు, సో కార్డు నెంబరు, కార్డు పిన్, ఇట్లా ఉంటది. మళ్ళీ మూడో టేబుల్ అంటే టేబుల్స్ అన్నమాట.
ఈ డేటా అంతా టేబులర్ ఫార్మాట్ లో. మూడోది ఎలాగ ఉంటుంది అంటే ఎస్, అప్పుడు టోటల్ గా అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చూస్తే అవైలబుల్ బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఎస్, అంటే మరొక టేబుల్లో ఉంటుంది డేటా అవైలబుల్ బ్యాలెన్స్. సో తర్వాత అవైలబుల్ బ్యాలెన్స్ తో పాటు ఇక్కడ విత్డ్రాల్ ఉంటుంది. విత్డ్రాల్ తర్వాత ఏంటి, బ్యాలెన్స్, బ్యాలెన్స్. సో ఇది ఒకటి స్టైల్ అండి. ఇది స్టైల్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ థింగ్, అంటే ఇది ఒక టేబుల్ యాక్చువల్. మళ్ళీ ఇక్కడ అకౌంట్ నెంబర్, అవైలబుల్ బ్యాలెన్స్, ఇక్కడ ఏంది మనం డిపాజిట్, డిపిఓ సైట్ డిపాజిట్ అంటే అంటే మారిపోతాయి. సో ఇట్లా అంటే రియల్ టైంలో ఇట్లాంటి టేబుల్స్ కనపడతాయి మీకు. ఇదేమో కస్టమర్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ టేబుల్, ఇదేమో డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ టేబుల్, ఇదేమో సంథింగ్ కాల్డ్ విత్డ్రాల్ టేబుల్, ఇదేమో డిపాజిట్ టేబుల్. ఇట్లా టేబుల్స్ ఉంటాయి. మీరు ట్రాన్స్ఫర్ చేశారనుకో ట్రాన్స్ఫర్ టేబుల్ కూడా ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ ఇట్లా అదొక టేబుల్. మళ్ళీ అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ ఏంది డిపాజిట్ ప్లేస్ లో ట్రాన్స్ఫర్ ఓకే. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ నెట్ బ్యాలెన్స్ ఎంత, ఇట్లాగా. అంటే బ్యాలెన్స్ అవైలబుల్ టోటల్ బ్యాలెన్స్ ఇట్లా కనపడింది. లేదు మాకు అర్థం కాలేదు సార్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ మాకు అర్థం కాలేదంటే బ్యాలెన్స్ అని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఏం రాస్తారు, అవైలబుల్ బ్యాలెన్స్ అని ఈ సైడ్ నో ప్రాబ్లం. ఎట్లా అంటే మీకు అర్థమయ్యే దానికోసం అవైలబుల్ బ్యాలెన్స్. ఓకే, ఇట్లా అనమాట. ఇలాగా చాలా టేబుల్స్ ఉంటాయి. సో ఈ టేబుల్స్ అన్ని క్రియేషన్ చేయబడతాయి టోటల్ గా. చూసారా ఈ టేబుల్స్ అన్ని అంటే ఈ ఫార్మాట్ చాలా పెద్ద టేబుల్స్ ఉంటాయి. బట్ నేను చిన్నవి రాస్తున్నాను. ఈ ఫార్మాట్ లో వాళ్ళు ఆల్రెడీ ముందే సెట్ చేసి పెట్టి ఇట్లా. చూసారా ఇది ఒక టేబుల్ నెంబర్ 1. ఈ టేబుల్ నెంబర్ 1 లో నేమ్, అకౌంట్ నెంబర్, అడ్రస్, ఫోన్ నెంబర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అట్లా. సో టేబుల్ నెంబర్ 2 ఇట్లా ఉంటుంది. టేబుల్ నెంబర్ 2 లో ఏంటి, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. మీ డెబిట్ కార్డ్ ఏంటి, దాని పిన్ నెంబర్ ఎంత, అక్కడ ఆ ఇన్ఫర్మేషన్. మీరు ఒకవేళ డెబిట్ కార్డ్ ని చేంజ్ చేస్తే ఈ టేబుల్కి వచ్చింది రిక్వెస్ట్. అట్లా అంటే ఏ టేబుల్ కా టేబుల్ నేనైతే కలిపి రాస్తాను ఇప్పుడు. బట్ ఎనీవే లోపల ఇన్సైడ్ దిస్ డేటాబేస్ దే ఆర్ మెయింటైనింగ్ ద టేబుల్స్ లైక్ దిస్. ఇట్లా టేబుల్స్ మెయింటైన్ చేస్తాం. డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. సో వీటికి మధ్య కనెక్షన్ ఏర్పాటు చేయాలి. చాలా వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ దెన్ ఓన్లీ వి మూవ్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఏం అర్థం కదా. మనం క్లౌడ్ ఇంజనీర్స్ కదా, మనకి ఇదంతా ఎందుకు. మనం క్లౌడ్ ఇంజనీర్స్ అయినా చాలా డెప్త్ లో నేర్చుకోవాలి. ఎందుకంటే క్లౌడ్ ఇంజనీర్ వి క్రియేట్ డేటాబేస్ సర్వర్ ఆల్సో. మనం డేటాబేస్ డిబి సర్వర్లు కూడా మనమే తయారు చేస్తాం. డిబి సర్వర్లు కూడా మనమే తయారు చేస్తాం. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ వి క్రియేట్ డేటాబేస్ సర్వర్. ఎస్ వి మెయింటైన్ ద డేటాబేస్ సర్వర్. ఎస్ బట్ డేటాబేస్ తెలిసిన వాళ్ళు వేరే వ్యక్తి ఉండొచ్చేమో కానీ, బట్ ఎనీవే ఇప్పుడు మనమైతే క్రియేషన్ చేయాలి. ఎలా డేటాబేస్ సర్వర్ని ఎలా తయారు చేయాలి నేను చూపిస్తాను. డేటాబేస్ సర్వర్ని ఎలా తయారు చేయాలో నేను ఎక్సలెంట్ గా సో
డ్యూటీ డేటాబేస్ సర్వర్లు తయారు చేసి ఉంది. ఇట్లా ఉంటుంది అనమాట లోపల సినారీ. బ్యాలెన్స్ ఇంత ట్రాన్స్ఫర్ ఏమో 10,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. మిగిలిన బ్యాలెన్స్ ఇది. మిగిలిన బ్యాలెన్స్ మీకు మెసేజ్ వస్తుంది అట్లా. ప్రతిది కూడా ఈ టేబుల్ నుంచే మీకు వస్తుంది మెసేజ్. మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏది వాడినా సరే ముందు ఈ టేబుల్కి రీచ్ అవుతుంది. ఆ టేబుల్ నుంచి మీకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ చూసారా టేబుల్స్. సరే ఈ టేబుల్స్ అన్ని ఈ టేబుల్స్ ని ఇలా మెయింటైన్ చేసే వ్యక్తే డేటాబేస్ సాఫ్ట్వేర్. మనం ఇచ్చిన డేటాని ఈ టేబులర్ ఫార్మాట్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. అసలు ఈ టేబులర్ ఫార్మాట్స్ ని తయారు చేయడానికి మనకి ఎవరు కావాలా హెల్ప్? ఏ హెల్ప్ కావాలంటే ఎస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. విత్ ద హెల్ప్ ఆఫ్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఐ కెన్ క్రియేట్ టేబుల్స్. Yes, I can store the data inside these tables. Yes, with the help of DB software. DB software అనేది ఉండటం వల్ల మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఎస్ అంటే ఒక టేబులర్ ఫార్మాట్ లో. సో టేబులర్ ఫార్మాట్ లో డేటాని స్టోర్ చేయగలుగుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ DB సాఫ్ట్వేర్. సో ఈ DB అంటే ఇది ఎక్కడ ఉంటాయి సార్? ఈ మొత్తం టోటల్ గా ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి సర్వర్ లోనే ఉంటాయి. టోటల్ సర్వర్ లోనే ఉంటాయి. అంటే మనం చేసే ట్రాన్సాక్షన్ బట్టి ఆ టేబుల్ యాక్టివ్. ఆ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం పిన్ నెంబర్ మార్చాలంటే ఈ టేబుల్లో ఎఫెక్ట్ అయ్యింది. లేదు కస్టమర్ అడ్రస్ మార్చాలంటే ఈ టేబుల్లో ఎఫెక్ట్. అర్థమైందా? సో మనం ఏదైనా డిపాజిట్ చేస్తే విత్డ్రాల్ చేస్తే ఈ టేబుల్ ఎఫెక్ట్. అట్లా అంటే డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి లోపల. ఆ డిఫరెంట్ టేబుల్స్ లో మీరు చేసే ట్రాన్సాక్షన్ బట్టి ఎఫెక్ట్ అవుతుంది ఆ టేబుల్. దిస్ ఇస్ వన్ మోర్ టేబుల్. ఎస్ ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ టేబుల్. అంటే నేను చాలా తక్కువ టేబుల్స్ చూపిస్తాను మీకు అర్థం కావడం కోసం. లోపల ఏం జరుగుతుందని మీకు తెలియాలి కదా, అందుకోసం ఈ టేబుల్స్ నేను. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనేది మీకు తెలియకపోతే కష్టం, అర్థం కాదు ఇప్పుడు. అట్లా ఇది యాక్చువల్ ఇది ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇదంతా సార్ మాకు డేటా DB సర్వర్ అయినా ఈ DB సర్వర్ లో ఉన్న అంశాలే ఇది నేను రాసింది. DB సర్వర్ లో ఉన్నాయే ఇవన్నీ టేబుల్స్. లైక్ దిస్ వీ హ్యావ్ టేబుల్. ఇట్లా ఉంటాయి అన్నమాట టేబుల్స్. ఈ సైడ్ అంతా DB. టోటల్ గా చెప్పాలంటే ఇదేంటి ఒక సర్వర్. ఆ సర్వర్ లో ఇట్లా ఉంటుంది. సో అంటే టేబుల్స్ ఇలా ఉంటాయి. బట్ మనం ఎప్పుడైనా డేటా ఇచ్చాం అనుకోండి, సపోజ్ ఒక వ్యక్తి వచ్చాడు, అరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయరా అన్నాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? సింపుల్ గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని మీరు ట్రై చేసినప్పుడు మీరేం చేస్తారు తెలుసా? అతను ఏం చేస్తాడు? అతను సింపుల్ గా ఇదిగో మీ దగ్గరకు వస్తాడు. సపోజ్ ఆ సైడ్ అంతా DB ఉంది సాఫ్ట్వేర్. సో ఒక వ్యక్తి ఏం చేశాడు? మీ దగ్గరికి వచ్చాడు. మీరేం చేస్తారు తెలుసా? డైరెక్ట్ గా ఇలా బ్యాంక్ ఎంప్లాయీ ఇంకొక వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు. మీరేం చేస్తారు? అకౌంట్ ఓపెన్ చేయాలండి. ఓకే, అకౌంట్ ఓపెన్ చేయాలంటే సరే. అప్పుడు వాడు ఏం చేస్తాడు? మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేయండి అంటాడు. ఫిల్అప్ చేసిన వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని వాడు ఏం చేస్తాడు తెలుసా? డైరెక్ట్ గా వెబ్సైట్ ఇట్లా ఓపెన్ చేస్తాడు. బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి అక్కడ వెంటనే బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఎస్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అప్లికేషన్, దాని అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ టేబుల్లో కనపడిన ఫీల్డ్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. ఇక్కడ ఈ టేబుల్లో కనపడిన ఫీల్డ్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. ఇక్కడ నేమ్ కనపడిద్ది, ఇక్కడ అకౌంట్ నెంబర్ కనపడిద్ది. అంటే అకౌంట్ నెంబర్ జనరేట్ చేయాలి కదా, అకౌంట్ నెంబర్ జనరేట్ చేసి కనపడిద్ది. ఇది కార్డు నెంబర్. ఎస్ అంటే ఈ అకౌంట్ కి ఏ కార్డు మనం ఇష్యూ చేస్తున్నామో అది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం, కార్డు నెంబర్. అర్థమైందా? ఇక ఏదైతే మనం డైరెక్ట్ గా కార్డు పిన్ నెంబర్ వాడు సెట్ చేసుకుంటే ఆ కార్డు పిన్ నెంబర్ ఇక్కడ అప్డేట్ అవుతుంది అనుకోండి. ఇలాగా కొంత డేటా. అలా కాకుండా అసలు
కస్టమర్ డేటా యాక్చువల్ డేటా అనేది మరి ఇంకో టేబుల్లో మళ్ళీ స్టోరేజ్. ఇది యాక్చువల్ డేటా. యాక్చువల్ డేటా అంటే ఏంటి? కస్టమర్ ఎవడు, వాడి అడ్రస్ ఏంటి, వాడి ఫోన్ నెంబర్ ఏంటి, వాడికి ఏ ఎలాంటి అకౌంట్ మనం ఇచ్చాను. చాలా ఉంటాయి అకౌంట్స్, నేను వాటికి వెళ్తాను. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఆ అకౌంట్, ఇవి చాలా ఉన్నాయి. బట్ ఎనీవే నేను జస్ట్ అకౌంట్ అంటున్నాను. అంటే మీకు అండర్స్టాండ్ కోసం. అంటే మీరు ఇచ్చిన డేటా మీరు ఇచ్చిన డేటా ఏ టేబుల్లో అయితే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ టేబుల్లోకి వెళ్ళి జాయిన్ అవుతుంది అంటున్నాను. ఎస్, ఇక్కడ ఈ ఫామ్ లో చూపిస్తాడు కరెక్టే. బట్ ఎనీవే ఈ ఫామ్ లో చూపించిన డేటా ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ ఏదైతే ఉంది, ఎస్, నేమ్ అనే ఫీల్డ్, అకౌంట్ నెంబర్, కార్డు నెంబర్, క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఆ టేబుల్లో అప్డేట్ అవుతాయి. ఓకే, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో అప్డేట్ అవుతుంది. అంటే దిస్ ఇస్ వాట్ ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, యూనో ఫోర్త్ టేబుల్. ఎస్ సార్, ఎన్ని టేబుల్స్ ఉండొచ్చు? చాలా ఉండొచ్చు. 300, 400. ఎస్ ఎస్, ఇట్ మైట్ బి. ఎస్, 400. అంటే అన్ని టేబుల్స్ ఉంటాయి, అన్ని టేబుల్స్ ఉంటాయి. లైక్ దిస్ వీఆర్ మెయింటైనింగ్ ద డేటా ఇన్సైడ్ టేబుల్స్. ఆ టేబుల్స్ లో కూడా మనం ఎట్లాగా, మనం ఎప్పుడైతే అక్కడ సబ్మిట్ బటన్ నొక్కామో, నొక్కిన వెంటనే మన డీటెయిల్స్ ఎస్ కన్సర్న్ టేబుల్లో అప్డేట్ అయ్యాయి. ఓకే, వాడు ఏం చేశాడు, మన పేరు ఉన్న, నేనే అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎస్ కేకే అని రాశాడు. కేకే అని రాసినప్పుడు వాడు ఏం చేశాడు, అకౌంట్ నెంబర్ రాస్తాడు. ఎస్, అకౌంట్ నెంబర్ మనకి అసైన్ చేసిన అకౌంట్ నెంబర్ రాశాడు 14567. సో అప్పుడు మళ్ళీ అడ్రస్ వచ్చేసరికి ఎస్ బెంగళూరు అని రాశాడు, బెంగళూరు. మళ్ళీ ఫోన్ నెంబర్ వచ్చేసరికి 9848 మన ఫోన్ నెంబర్ అట్లా. ఓకే, కేకే వెళ్ళిపోయాడు. మరి ఇంకో కస్టమర్ వచ్చాడు, వాడు అప్లికేషన్ ఫిల్అప్ చేసే, బాబు నాకు కూడా అకౌంట్ ఓపెన్ చేస్తాడు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ అగైన్ సేమ్ స్టోరీ మొదలైంది. సేమ్ స్టోరీ అంటే ఏంటి, అగైన్ మళ్ళీ ఎస్ వన్ మోర్ పర్సన్ వచ్చాడు కదా, వాడి డీటెయిల్స్ తీసుకుంటాడు. ఆ వాడి పేరు ఏంటి, సంథింగ్, అకౌంట్ నెంబర్ ఎంత, సంథింగ్, అడ్రస్ ఏంది, సంథింగ్, ఫోన్ నెంబర్ ఏంది, సంథింగ్. అంటే దీని పని ఏందయ్యా అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అకౌంట్ హోల్డర్ వచ్చి నాకు అకౌంట్ ఓపెన్ చేయండి మహాప్రభు అన్నప్పుడు వెంటనే ఈ టేబులర్లోకి వెళ్ళిపోతారు డేటా అంతా. ఎవరు ఇచ్చిన డేటా, అక్కడ ఇచ్చిన డేటా. అంటే సార్, అక్కడ ఇచ్చిన డేటా ఈ టేబుల్లోకి వెళ్తుంది అంటున్నాడు. ఎలాగ వెళ్తుంది అసలు? వాడు సబ్మిట్ కొడితే ఈ డేటా దీంట్లోకి ఎలా వెళ్తుంది? అంటే మధ్యలో మధ్యలో ఒక వ్యక్తి, ఇదంతా కథ నచ్చింది. మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు యాక్చువల్ గా. ఎస్, ఈజ్ ద మీడియేటర్ బాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మీడియేటర్. ఇతని వల్లే ఇదంతా సాధ్యం అవుతుంది. అంటే డైరెక్ట్ గా రిక్వెస్ట్ అనేది ఇదిగో నీ డీబీ సర్వర్ కి రాదు యాక్చువల్. సో అంటే ఆ బ్యాంక్ లో ఎవడైతే వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేశాడు, వెబ్సైట్ ఓపెన్ చేసి డేటా వాడు ఎంట్రీ చేస్తున్నాడు కదా, ఆ ఎంట్రీ చేసిన డేటా డైరెక్ట్ గా డీబీ సర్వర్ లోకి రాదు. మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు, వాడి దగ్గరికి వస్తుంది ఫస్ట్. వాడి దగ్గర నుంచి మళ్ళీ డీబీ సర్వర్కి వస్తుంది అనమాట. అంటే మీడియేటర్ వీడి యాక్చువల్ గా. అంటే మనం యాక్చువల్ గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఏ డేటా టైప్ చేసినా సరే డైరెక్ట్ గా డీబీకి టచ్ అవ్వదు, ఫస్ట్ పాయింట్. మరి ఎవరికి టచ్ అయింది, ఇదిగో ఈ థర్డ్ పర్సన్ ఇక్కడ ఒకడు ఉంటాడు మీడియేటర్, వాడికి టచ్ అయింది. వాడు ఇదంతా చూస్తా ఉంటాడు. మరి వాడెవరు, ఎలా చూస్తాడు వాడు, నేను చెప్తా ఇప్పుడే. ఫస్ట్ ఏంటంటే డీబీ గురించి తెలిసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు అట్లా. సో మీరు ఏదైనా సరే ఇలాగ టేబుల్స్, సపోజ్ మీరు ఏం చేశారంటే ఒక పని చేశారు బాస్, దిస్ ఇస్ యూ, దిస్ ఇస్ వాట్ కేకే. ఓకే, ఇతను కేకే. ఓకే, అతని అకౌంట్ నెంబర్ సంథింగ్ సంథింగ్ సంథింగ్. బ్యాలెన్స్ వచ్చేసి అతని దగ్గర 20,000 ఉంది. ఓకే, మీరు ఏం చేస్తారు, కేకే బ్యాలెన్స్ ఇలా ఉంది. ఎస్, ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారు తెలుసా, సింపుల్ గా, అంటే కేకే ఏం చేశాడు, సింపుల్ గా ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళి, ఓకే, వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, తన కార్డు ఇన్సర్ట్ చేశాడు. కార్డు ఇన్సర్ట్ చేసిన వెంటనే ఎస్ ఇక్కడ పిన్ నెంబర్ కొట్టాడు. ఓకే, పిన్ నెంబర్ టైప్ చేసిన వెంటనే అదేం చేసింది, బాబు విత్డ్రాల్ కావాలా అని అడిగింది. ఎస్, ఎస్ ఎస్ ఐ నీడ్ విత్డ్రాల్ అన్నాడు. ఓకే, విత్డ్రాల్ కావాలంటే ఎంత అమౌంట్ కావాలి, 5,000, 5,000, 5,000 విత్డ్రాల్ నాకు కావాలని నేను అడిగాను. అడిగిన వెంటనే ఎస్, వెంటనే మనకి ఇలా 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 అప్డేట్ అయిపోతుంది. విత్డ్రాల్ టేబుల్ కి అప్డేట్ అయిపోతుంది. ఎస్ ఎస్ 5,000 కదా, 5,000. ఓకే, ఇక్కడ విత్డ్రాల్ 5,000 రాసేసి ఇక్కడ 20,000 మైనస్ 5,000 ఎంత, ఎస్ 15. ఏది అవైలబుల్ బ్యాలెన్స్. సో
అప్పుడు వెంటనే ఇలాగ టేబుల్లో అప్డేట్ అయిపోద్ది ఇన్ఫర్మేషన్. ఎస్, అరే అప్డేట్ అయిపోతా వెంటనే అప్డేట్ అయిపోతుంది. అదే అప్డేట్ అయిపోతుంది, అంతా జరుగుతుంది. బట్ ఎనీవే ఈ డీబీ సర్వర్ కి మీరు డైరెక్ట్ గా రీచ్ అవ్వరు, మధ్యలో ఒక మీడియేటర్ ఎక్కడైనా సరే. అంటే డీబీ సర్వర్ కి మీకు మధ్యలో ఒక మీడియేటర్ అయితే ఉంటాడు. మళ్ళీ ఏదైనా సరే, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్, దర్ విల్ బి మీడియేటర్ బిట్వీన్ యువర్ ఫ్రంట్ ఎండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డీబీ సర్వర్. డీబీ సర్వర్ కి ఫ్రంట్ ఎండ్ కి మీడియేటర్ అయితే ఉంటాడు ఖచ్చితంగా, కన్ఫర్మ్ గా. సో ద రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ద రిక్వెస్ట్ ఫార్వర్డింగ్ టు దిస్ టేబుల్, కన్సెంట్ టేబుల్. ఎస్, కన్సెంట్ టేబుల్. లేకపోతే తెలియదు కదా ఎవరు, హూ ఆర్ యూ, విత్డ్రాల్ టేబులా, డిపాజిట్ టేబులా, పిన్ ఇన్ఫర్మేషన్ టేబులా, లేదా కస్టమర్ ఇన్ఫర్మేషన్ టేబులా? దేర్ ఆర్ సో మెనీ టేబుల్స్. మరి ఇన్ని టేబుల్స్ మధ్య మెయింటైన్ చేయడానికి, దీని స్టోరీ అర్థం కావడానికి ఎవరికి తెలియదు. అందుకని మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు, వాడు ఇదంతా చేస్తూ ఉంటాడు. సరే, అంటే ఈ కెన్ టాక్ టు డేటాబేస్ డైరెక్ట్లీ. మీరు మాట్లాడలేరు. ఎస్, యూ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డేటాబేస్ లాంగ్వేజ్. You cannot understand, but this fellow can understand everything. So this fellow can talk to database. This fellow can talk to, hey database, ఇదిగో అప్డేట్ చేయగలడు. ఏ డేటాబేస్ ఇదిగో మాడిఫై చేయగలడు. ఏ డేటాబేస్ ఇదిగో వాడి పిన్ నెంబరు, కొత్త పిన్ నెంబర్ ఇచ్చాడు, పాతదాన్ని డిలీట్ చేసి పడాలి. ఏ కస్టమర్ అడ్రస్ చేంజ్ అయింది, పాత అడ్రస్ డిలీట్ చేసి కొత్త అడ్రస్ పెట్టేసి డిలీట్ అండ్ అప్డేషన్, మోడిఫికేషన్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై and understand by this fellow. But this fellow can do any kind of things on a database. అంటే డేటాబేస్ మీద ఆపరేషన్ చేసే శక్తి ఈ మీడియేటర్ కి ఉంది, వేరే వాళ్ళకి లేదు. అది దట్ మీన్స్ వాట్, మనకైతే లేదు, మనమైతే అర్థం కాదు. డేటాబేస్ ఏ హూ ఆర్ యూ అనేది డైరెక్ట్ గా మనం రిక్వెస్ట్ ఇచ్చాం అనుకో డేటాబేస్ కి, ఏ హూ ఆర్ యూ అనేది. అదే ఇస్తే రిక్వెస్ట్ ఓకే అర్థం. అంటే డేటాబేస్ కి అర్థమయ్యే భాషలో మీడియేటర్ రిక్వెస్ట్ ఇస్తాడు. మనం ఆల్రెడీ ఓఎస్ లాగా, ఇట్స్ లైక్ ఓఎస్ ఏం చేస్తుంది, మిషన్ అర్థమయ్యే భాషలో రిక్వెస్ట్ ఇచ్చింది. ఎవరు? ఓఎస్. మన రిక్వెస్ట్ తీసుకుని మన రిక్వెస్ట్ ని మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి మిషన్ కి ఇస్తుంది. సో దట్ ద మిషన్ కెన్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. ఇన్ ద సేమ్ వే మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో, మనం పిన్ నెంబర్ అవ్వచ్చు, విత్డ్రాల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూఆర్ గివింగ్ ఇన్సైడ్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ నుంచి చేసే విధానం అంతా కూడా ఈ మీడియేటర్ ద్వారా డీబీకి రీచ్ అవుతా ఉంటుంది. ప్రతిసారి, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్కి, ఎవ్రీథింగ్. ఓకే, మీడియేటర్ ఉన్నాడా? మీడియేటర్ ఇట్లా. సో ఎప్పుడైతే మనం విత్డ్రాల్ చేసామో 15,000 బ్యాలెన్స్ ఉందో, వెంటనే ఆ బ్యాలెన్స్ అనేది మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. బాబు, your account has been debited with 5,000 rupees and available balance is 15,000 rupees right now. ఎందుకంటే 5,000 మీరు కట్ అయిపోయింది, 15,000 బ్యాలెన్స్ ఉందని మళ్ళీ మెసేజ్ ఫ్రమ్ దిస్ టేబుల్. అట్లా అనమాట. సో ఇప్పుడు సపోజ్ మనం డిపాజిట్ చేసాం అనుకోండి, అప్పుడు డిపాజిట్ టేబుల్ ఎఫెక్ట్ అయింది. డిపాజిట్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ డిపాజిట్ టేబుల్. అంటే ఏంటి, నాది ఏబిసి బ్యాంక్ అనుకో, దీని పేరు ఏబిసి, నా పేరు ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ డిపాజిట్ అని రాస్తా, దీని పేరు అది. అంటే టేబుల్ నేమ్, టేబుల్ నేమ్. ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ నేమ్. వాడు నేమింగ్ కన్వర్షన్ కూడా వాడే చెప్తాడు, క్లయింటే చెప్తాడు. ఏ బాబు, ఈ టేబుల్ కి ఇలాంటి నేమ్ ఉండాలి, ఈ టేబుల్ కి ఇలాంటి నేమ్ ఉండాలి. సో దట్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్. ఓకే, ఇది డిపాజిట్ టేబుల్ అని అర్థమైంది ఎవరికి. అందుకోసం ప్రతి టేబుల్ కి ఒక నేమ్ ఇస్తాం, దట్ ఈస్ కాల్డ్ టేబుల్ నేమ్. సో ఇలాగా ఇప్పుడు నేమ్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది 1457, బ్యాలెన్స్ ఉంది 20,000 బ్యాలెన్స్. ఇప్పుడు నేనేం చేశాను, స్టైల్ గా అకౌంట్ హోల్డర్ కదా నేను అవసరమైతే బ్యాంక్ అయినా వెళ్తా, లేదా ఏటీఎం సెంటర్ లో ఉన్న డిపాజిట్ మిషన్ పైన వెళ్తాం. సో 2 విధాలుగా మనం డిపాజిట్ చేయాలి. వెళ్ళి మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఇక్కడ ఏటీఎం సెంటర్ లో ఉన్న డిపాజిట్ మిషన్కి వెళ్ళి, హే బాబు మిషన్, నాకు ఒక 10,000 డిపాజిట్ చేయాలా అని డిపాజిట్ కొట్టాను. ఎప్పుడైతే డిపాజిట్ 10,000 టైప్ చేశానో, దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి కమింగ్ టు దిస్ ప్లేస్. ఫస్ట్ అయితే మీడియేటర్ రీచ్ అవుతుంది. హే మీడియేటర్ చూసుకో, 10,000 అక్కడ అప్డేట్ చేయాలి. అసలు మీడియేటర్ అప్పుడు ఏం చేస్తాడు, డీబీతో మాట్లాడే, డీబీ జస్ట్ 10,000 యాడ్ చేయాలి మాట. సచ్ వే దట్ మీడియేటర్ మనకు పనిచేస్తూ ఉంటుంది.
అప్పుడు డీబీ ఏం చేస్తుంది, అప్పుడు ఏం చేస్తుంది, డీబీలో ఏం జరుగుతుంది వెంటనే ఎస్ ఇక్కడ ఏదైతే నేను 10,000 ఇచ్చానో ఆ 10,000 ఈ వ్యక్తి ద్వారా ఇలా ఇలా డీబీకి రీచ్ అయ్యి అక్కడ డీబీకి రీచ్ అయిన తర్వాత ఏదైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ వేరే వాళ్ళ అకౌంట్ నెంబర్ లో పడితే ఎట్లా ప్రాబ్లం. ఎస్ ఎస్ ఇదే అకౌంట్ హోల్డర్ నెంబర్ లోకి డిపాజిట్ అనేది 10,000 రావాలి. 10,000 వస్తుంది. 10,000 వచ్చిన తర్వాత మళ్ళీ 20,000 బ్యాలెన్స్ ఉంది, డిపాజిట్ ఏమో 10,000 చేస్తాం. ఇప్పుడు అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత 30,000. మళ్ళీ 30,000 అప్డేట్ అవ్వాలి ఈ టేబుల్. ఓకే, ది డిజైన్ ద డేటాబేస్ సాఫ్ట్వేర్. సరే, ఆ తర్వాత 30,000 అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం జరిగింది, మళ్ళీ వెంటనే ఎలా 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 కస్టమర్కి మెసేజ్ అవుతుంది ఏమని, కస్టమర్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 10,000 రూపీస్ నౌ అండ్ యువర్ టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ 30,000 రూపీస్ అని కస్టమర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రమ్ దిస్ టేబుల్. దిస్ ఇస్ వాట్ డిపాజిట్ టేబుల్. సో ఇక్కడ ఇది విత్డ్రాల్ టేబుల్. దిస్ ఇస్ వాట్ విత్డ్రాల్ టేబుల్. ఇది విత్డ్రాల్ టేబుల్. విత్డ్రాల్ టేబుల్ ఎస్ ఎస్ ఇది డిపాజిట్ టేబుల్, ఇది విత్డ్రాల్ టేబుల్. ఇదేమో డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ టేబుల్. డెబిట్ కార్డ్ ఎస్ ఎస్ ఇదేమో ఎస్ ఇది మనకి కస్టమర్ ఇన్ఫో. సార్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు మెయింటైన్ చేయాలి సార్, మాకు అవసరం ఉందా అంటే, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీరున్నారు, మీరేం చేస్తారు, మీ పేరు ఏంది, నా పేరు కేకే, అకౌంట్ నెంబర్ 145 సంథింగ్ ఇలా ఉంది, బాగుంది. కార్డు నెంబర్ వచ్చేసి 72 సంథింగ్ అలా ఉంది. కార్డు పిన్ వచ్చేసి 8866 అని 8866 కార్డు పిన్ నెంబర్ అంటే ఇచ్చింది ఇక్కడ స్టోర్ అవుతా ఉంది అట్లా. మళ్ళీ ఇంకొక కస్టమర్ ఉన్నాడు అనుకో, వాడి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కేకే2 వాడి ఇన్ఫర్మేషన్ కూడా వాడిది ఏంది 7788 పిన్ నెంబర్. సో ఎప్పుడైనా ఆ కస్టమర్స్ అమౌంట్ విత్డ్రాల్ చేయడానికో లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికో డిపాజిట్ చేయడానికో అక్కడికి వచ్చినప్పుడు వాడు వెంటనే పిన్ నెంబర్ టైప్ చేస్తాడు. సో ఆ టైప్ చేసిన పిన్ నెంబరు ఈ టేబుల్కి వచ్చి వ్యాలిడేట్ అయ్యింది. అక్కడ టైప్ చేసిన పిన్ నెంబరు కేకే టైప్ చేసిన పిన్ నెంబర్ కరెక్టా కాదా చెకింగ్ జరిగింది. దట్ మీన్స్ వాట్ అంటే మీకు ఎట్లాగా ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఏటీఎం సెంటర్ కాస్ట్, ఇది ఏటీఎం సెంటర్, ఇది సర్వర్ లో ఉన్న టేబుల్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఏమో సర్వర్ లో ఉంది, మీరేమో ఇక్కడ ఉన్నారు. దిస్ ఇస్ యువర్ ప్లేస్. మీరేం చేస్తారు, స్టైల్ గా ఇక్కడికి వెళ్ళి ఇలా 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 బ్యాంక్ లోకి వెళ్తారు. వెళ్ళగానే వెల్కమ్ టు ఏబిసి బ్యాంక్ కనపడుతుంది. ఎంటర్ యువర్ పిన్ నెంబర్ కనపడుతుంది. మీరు ఏం చేస్తారు, స్టైల్ గా పిన్ నెంబర్ ఎంటర్ చేస్తారు, కార్డు ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. పిన్ నెంబర్ ఎంత చేశారంటే 2255 ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన వెంటనే రిక్వెస్ట్ కమ్ టు దిస్ డీబీ అంటే మధ్యలో మీడియేటర్ ఉంటాడు, మీడియేటర్ ద్వారాగా ఇక్కడ డీబీకి రీచ్ అవుతుంది. డీబీకి రీచ్ అయ్యి ఇలా ఇలా చేస్తున్నట్టు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 8866 ఉంది. నువ్వెంత ఎంటర్ చేసావు, 2255 ఎంటర్ చేసావు. మిస్ మ్యాచ్. దట్ మీన్స్ వాట్, నాట్ మ్యాచింగ్. ఎస్, ప్లీజ్ ఎంటర్ యువర్ కరెక్ట్ పిన్ నెంబర్ అని మెసేజ్. బాబు యూ టైప్ రాంగ్ పిన్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పిన్ నెంబర్ అని వెంటనే. ఎందుకు, డీబీలో ఏమో 8866 ఉంది బాబు, నువ్వు ఎంటర్ చేసిందేమో 2255. నో, ద డీటెయిల్స్ ఆర్ నాట్ మ్యాచింగ్, దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. అంటే ఏంది అంటే కొంతమంది కార్డు మిస్ అయింది, వేరే వాడు వచ్చి కార్డు ఇన్సర్ట్ చేసి ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ కొడితే వెంటనే ఈ డీబీకి వెళ్తారు. ఫస్ట్ ఆ డీబీలో ఏమో 8866 ఉంది, బట్ ద కస్టమర్ డజంట్ నో ఎనీథింగ్. అందువల్ల మళ్ళీ మిస్. పొరపాటులో ఒకసారి ఓకే ఒప్పుకునింది, 2 సార్లు ఓకే ఒప్పుకునింది, 3 సార్లు ఓకే, 3 సార్లు టైప్ చేసి తప్పు టైప్ చేసావా వెంటనే కార్డు బ్లాక్ అయిపోతుంది. ఇక నీకు రాదు యాక్చువల్లీ. అంటే 3 times సచ్ దానికి డిజైన్ అలా రాశారు. 3 సార్లు వచ్చి ఇది రాంగ్ పిన్ నెంబర్ ఎంట్రీ చేసావా, 4వ సారి నుంచి కార్డు బ్లాక్ అయిపోతుంది. ఇక నీకు డబ్బులు రావు, ఏం రావు, రైటింగ్ స్కిల్ పౌడర్. అంటే అక్కడ డీబీలో
సర్వర్ లో ఈ టేబుల్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రతిసారి చెక్ చేసుకునిద్ది. మీరు కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడల్లా, మీరు పిన్ నెంబర్ టైప్ చేసినప్పుడల్లా. దట్ మీన్స్ వాట్? ద రిక్వెస్ట్ డైరెక్ట్లీ గో టు ద డేటాబేస్ సాఫ్ట్వేర్. డేటాబేస్ సర్వర్. ఆ సర్వర్ లో ఉన్న ఈ టేబుల్ ని టచ్ చేస్తా ఉంటది ఎప్పటికప్పుడు. సో ఈ టేబుల్ ఎక్కడుంది? సర్వర్ లో ఉంది. సర్వర్ ఎక్కడుంది? AWS లో ఉంది. AWS లో ఉన్న ఈ సర్వర్ ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజినియర్. ఓకే. క్లౌడ్ ఇంజినియర్ DB సర్వర్ ని తయారు చేస్తారు. క్లౌడ్ ఇంజినియర్ DB సర్వర్‌లు మెయింటైన్ చేస్తా ఉంటాడు. క్లౌడ్ ఇంజినియర్ ఏదైనా చూస్తా ఉంటాడు. బట్ ఎనీవే ఇక్కడ లోపల జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి క్లౌడ్ ఇంజినియర్‌కి సంబంధం లేదు. మరి మీరెందుకు చెప్తున్నారు? టు అండర్‌స్టాండ్ సంథింగ్ ఇన్ ఎ బెటర్ వే. అంతేగాని టేబుల్స్‌లో మీరు కాలమ్స్ మీరే తయారు చేసి అవి మీరే ఏమో అయితే అంటే AWS వాడు సింప్లిఫై చేస్తాడు. క్లౌడ్ ఇంజినియర్ టాస్క్ సింప్లిఫై చేస్తాడు. చాలా సింప్లిఫై చేస్తాడు. దట్స్ వై సో జనరల్‌గా భవిష్యత్తులో ఏంటంటే డేటాబేస్ అడ్మిన్స్ తక్కువైపోతారు. DBS. SQL మీద పనిచేసేవాళ్ళు కూడా తక్కువైపోతారు. ఎందుకంటే కంట్రోల్ లేదు ఇక్కడ. నెట్వర్కింగ్ మీద పనిచేసేవాళ్ళు కూడా తక్కువైపోతారు. కంపల్సరీ. ఎందుకు? ఇప్పుడు ఇదంతా క్లౌడ్ వచ్చింది. క్లౌడ్. వితౌట్ క్లౌడ్ నథింగ్ ఈస్ దేర్. క్లౌడ్ రావటం వల్ల DB సర్వర్‌ని ఒక్క సెకండ్‌లో తయారు క్లౌడ్ రావడం. DB సర్వర్ ఒక్క సెకండ్ పని. సో ఆ DB సర్వర్‌లో టేబుల్స్ క్రియేషన్ చేయడం అనేది ఒక్క సెకండ్ పని. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 సెకండ్. అంటే ఏం లేదు సింపుల్‌గా మనకి వాడు ఇదిగో ఈ DB టేబుల్ నాకు కావాలన్నాడు. డేటాబేస్ టేబుల్ నాకు కావాలి. ఈ DB టేబుల్ నాకు కావాలన్నప్పుడు ఒక్క సెకండ్‌లోనే తయారు చేయాలి. ఒక్క సెకండ్‌లో విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్‌లోనే సింపుల్‌గా ఆటోమేషన్ ఆప్షన్ ఉంది. క్లౌడ్‌లో ఇవన్నీ మనం సింపుల్‌గా చేయొచ్చు. సో గతంలో ఏంది? ఆన్ ప్రెమిసెస్‌లో కూడా యాస్ వెల్ యాస్ దీన్ని పెద్ద అంటే గందరగోళం అయిపోయేవాళ్ళు. టేబుల్ తయారు చేయడం, అసలు ఒక డేటాబేస్‌ని క్రియేషన్ చేయడం అన్నీ చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం. బట్ నౌ వెరీ సింపుల్. దట్ ఈజీ. ఎక్కడ? క్లౌడ్‌లో. ముందు క్లాసుల్లో మనం వీటి గురించి చాలా చక్కగా ముందు క్లాసుల్లో చాలా ఉన్నాయి. చాలా ఇట్లా. అంటే ఈ టేబుల్స్ ఇలా ఉంటాయి లోపల. ఈ లోపల ఉన్న టేబుల్స్‌ని బట్టి మనకు పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది. బట్ అందించేది ఒక మీడియేటర్ ఉన్నాడు. ఆ మీడియేటర్ చాలా వెరీ ఇంపార్టెంట్ పర్సన్. వితౌట్ దిస్ మీడియేటర్ అనేబుల్ టు టాక్ టు డేటాబేస్. డేటాబేస్‌తో మాట్లాడే శక్తి మనిషికి లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని డైరెక్ట్‌గా మనం వెళ్లి డేటాబేస్‌తో నో. ద మీడియేటర్ కెన్ టాక్ టు డేటాబేస్. మీడియేటర్ లేకపోతే డేటాబేస్‌తో మాట్లాడడం లేదు. ఈ మధ్య కాలంలో మీడియేటర్ లేకుండా డేటాబేస్‌తో అంటే మీడియేటర్స్‌తో ప్రాబ్లమ్ వస్తుందని ప్రతిసారి మీడియేటర్ తోటి ప్రాబ్లమ్ వస్తుందని మీడియేటర్‌తో సంబంధం లేకుండా డేటాబేస్‌తో మాట్లాడటానికి కూడా డేటాబేస్ వచ్చేసింది. ఓకే. ఓహో! అట్లా కూడా వచ్చినాయా? యెస్. విత్ మీడియేటర్ అండ్ వితౌట్ మీడియేటర్ డేటాబేస్ సాఫ్ట్‌వేర్స్ ఆల్సో అవైలబుల్. విత్ మీడియేటర్ అండ్ వితౌట్ మీడియేటర్ అర్థమైందా? మీడియేటర్‌తో మాట్లాడే డేటాబేస్‌లున్నాయి. మీడియేటర్‌తో మాట్లాడకుండానే డైరెక్ట్‌గా మనకు పనిచేసి పెట్టే డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కూడా మార్కెట్‌లోకి దించారు ఇప్పుడు. యెస్. రైట్ నౌ అప్డేషన్ వచ్చింది వాటికి. ఎందుకు ప్రతిసారి మీడియేటర్‌ని కలవాలి, వాడికి చెప్పాలి ఇదంతా నాన్‌సెన్స్ అవసరమా మనకి? డైరెక్ట్ అటాక్ అంటే అట్లా కూడా వచ్చినాయి డేటాబేస్ సాఫ్ట్‌వేర్. బట్ ఓల్డ్ సాఫ్ట్‌వేర్‌లు వచ్చేసరికి మీడియేటర్ కావాలి వాడికి. మీడియేటర్ తప్పకుండా కావాలి వాడికి. ఎవరు? డేటాబేస్ సాఫ్ట్‌వేర్. అంటే డేటాబేస్‌కి మాట్లాడాలంటే మీడియేటర్ కావాలా? యెస్ ఫ్రెండ్స్ ఏమన్నా అర్థమవుతుందా? ఆ! Yes, sir. అండర్‌స్టాండ్? Exactly. ఆ! యెస్ సార్. డీబీలో ఇదంతా జరుగుతా ఉంది. ఇదంతా ఉండటం వల్లే మనం డిపాజిట్ అయినా, విత్‌డ్రాల్ అయినా లేకపోతే సంథింగ్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయంటే ఇలాగా టేబుల్స్ చాలా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ టేబుల్స్ దే డిజైన్. సరే దాన్ని పూర్తి స్థాయిలో మనం వేరే క్లాసుల్లో దీన్ని చక్కగా అర్థం చేసుకున్నాం. బట్ ఈ క్లాస్‌లో మనకి ఏంది అంటే అసలు డీబీ అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ సర్వర్ అంటే ఏంటి? డేటాబేస్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అనేది మనకు తెలియాలి. యాస్ వెల్ యాస్ ఈ మీడియేటర్ ఎవరు? ఈ మీడియేటర్
మీడియేటర్ అన్నట్టు మీడియేటర్ ఎవరు, ఆ మీడియేటర్ ఏం చేస్తాడు డీబీ మీద అనేది మనం చూద్దాం. సో ఇది యాక్చువల్గా స్టోరీ డీబీ సర్వర్ డేటాబేస్. సరే బాగానే ఉంది. ఇప్పుడు ఇది చెప్పేది మాకు అర్థమవుతుంది సార్, బాగుంది. ఇప్పుడు అసలు స్టోరీ మనం చూద్దాం. అసలు స్టోరీలో ఏంటనేది చూద్దాం. సింపుల్ గా, చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సాఫ్ట్వేర్ కోర్సుని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్చుకున్న వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడు. స్క్రాచ్ నుంచి నేర్చుకోలేని వ్యక్తి జాబ్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాడు. ప్రెషర్ గా గందరగోళానికి గురి అవుతాం. పాపం తెలియదు వాళ్ళకి. షార్ట్ కట్ లో నేర్చుకుంటారు, చివరికి వస్తే డేటాబేస్ అంటే తెలియదు, టేబుల్ అంటే తెలియదు, ఏం జరుగుతుందో ఏం తెలియదు, అయోమయాలు ఉంటారు. ఈవెన్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళు కూడా డీబీ ఎట్లా పని చేస్తుందో తెలియదు పాపం. ఆయన ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలా జరుగుతుంది లోపల ఐ డోంట్ నో. ఆయన ఫుల్ స్టాక్ డెవలపర్, ఎస్. అండ్ ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ ముందు అసలు సరిగా చదవడం రాదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం రావట్లేదు. ఫుల్ స్టాక్ డెవలపర్. డీబీ అంటే తెలియదు, ఫుల్ స్టాక్ డెవలపర్. డీబీ ఎన్ని రకాలు ఉన్నారో తెలియదు, ఫుల్ స్టాక్ డెవలపర్. పరిస్థితి అట్లా ఉంది మార్కెట్ లో. అందువల్ల ఫుల్ స్టాక్ పిచ్చికే ఓపెనింగ్స్ ఉంది, బట్ పర్సన్ దగ్గర విషయాలు లేవు. విషయం ఉండాలంటే 2 ఏళ్ళు బట్టి ఫుల్ స్టాక్ తీసుకోవాలంటే 2 సంవత్సరాలు, 2 ఏళ్ళు అలాగే కష్టపడితే బికమ్ ఫుల్ స్టాక్ డెవలపర్. 45 days లో ఫుల్ స్టాక్ డెవలపర్ ఏం చేస్తాడు? 2 సంవత్సరాల కోర్సుని 45 days లో ఫుల్ స్టాక్ డెవలపర్ అయిపోతున్నాడు. అంటే 4 సంవత్సరాలు చదవాల్సిన ఎంబీబీఎస్ ని సంవత్సరంలో చదువుతాను సార్, నేను డాక్టర్ అవుతాను సార్ అంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అందుకే ఎవడు పిలిచేయగలరా అసలు సగం. 4 ఏళ్ళు చదవరా బాబు ఎంబీఏ చేసి అంటే, లేదు నేను త్వరగా డాక్టర్ అవ్వాలి, 1 year కావాలంటే ఎప్పుడు కుదిరితే నాట్ పాజిబుల్. నాకు ఆపరేషన్ ఫెయిల్ అయితే ఆపరేషన్స్ ఫెయిల్ అవ్వటి హాస్పిటల్ మూవ్ చేసుకోవాలి అని వెళ్ళిన హాస్పిటల్. అట్లాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఆ తర్వాత నిన్ను బయటికి పంపిస్తారు. అది కాబట్టి ఎప్పుడైనా సరే సహనం, ఓర్పు అన్నీ ఉండాలి సాఫ్ట్వేర్ లోకి రావాలని. అంతేగాని ఏదో జరిగిపోద్ది, ఏదేదో చేస్తామంటే కాదు, కుదరదు. బీబీఎస్ చదవాలా, మళ్ళీ ఒక 2 సంవత్సరాల హౌస్ సర్జన్ గా పనిచేయాలా, ఏదైనా ప్రైవేట్, పబ్లిక్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అప్పుడు మాత్రమే నువ్వు పర్ఫెక్ట్ డాక్టర్ అవుతావు. ద సేమ్ వే ఇది కూడా అంతే. అంటే నేనేం చేస్తాను, కోర్సు నేర్పించడంతో పాటు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రాజెక్ట్స్ ఎలా పనిచేయాలి నేర్పిస్తాను. కాబట్టి మనకు అర్థమైపోద్ది. ఇక్కడ నుంచి నువ్వు డైరెక్ట్ గా ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్స్ ట్రైనింగ్ కాబట్టి ఇది డైరెక్ట్ గా నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళి పనిచేస్తాను. సచ్ వే దట్ ఐ డిజైన్ ద కోర్స్. ఓకే సార్, మాకు అర్థమైంది. ఇప్పుడు ఇదంతా డీబీ సాఫ్ట్వేర్ చేస్తాం. ఇదంతా కూడా ఈ సైడ్ అంతా కూడా ఏంటంటే సర్వర్. సో ఈ సర్వర్ లోపల డీబీ సాఫ్ట్వేర్ ఉంది, డేటాబేస్ సాఫ్ట్వేర్. ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ ORS, ఒరాకిల్, కొంతమంది ఆర్కిల్, కొంతమంది ఒరాకిల్, ఏదైనా ఒకటే భాష. తాగొట్టడానికి మనం ఆర్కిల్ ఉంది, ఆర్కిల్ ఉంది, ఒరాకిల్ ఉంది. విషయం కాదు, స్టైల్ గా పిలుస్తారు కొంతమంది, కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఇంకొక భాష ఏంటంటే దీని పేరు, ఇంకోటి డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉంది, అది కూడా చాలా ఫేమస్. దాని పేరు DB2. డేటాబేస్ 2 దాని పేరు DB2 అనేది ఏంటి సార్? డేటాబేస్ సాఫ్ట్వేర్. చాలా వెరీ ఎక్సలెంట్ అండ్ ఫేమస్ సాఫ్ట్వేర్. దిస్ ఇస్ ఫ్రమ్ IBM కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. సరే సార్, ఇంకో సాఫ్ట్వేర్ ఉంది కదా ఫేమస్, వెరీ ఫేమస్. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే SQL సర్వర్. SQL ని SQL అంటారు, SQL సర్వర్. సో దిస్ ఇస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. చాలా ఫేమస్ SQL సర్వర్. అంటే ఏంది SQL సర్వర్ అని ఉంది, ఏంటి సర్వరా ఏంటి? నో, ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ నేమ్. సాఫ్ట్వేర్ నేమ్ నే SQL సర్వర్ అంటారు. ఎవరు వాడు? మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో ఒరాకిల్ అనేది ఏంటి? అదొక కంపెనీ. ఒరాకిల్ కార్పొరేషన్. దే క్రియేటెడ్ దిస్ డేటాబేస్ సాఫ్ట్వేర్.
అలా రకరకాలుగా వెండర్స్ ఉన్నారు మనకి. వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేస్ సాఫ్ట్వేర్ తయారు చేశారు. వాళ్ళకి ఒక పేర్లు ఇచ్చారు. ఒకడేమో డేటాబేస్ DB2 అన్నాడు, ఇంకోడేమో SQL సర్వర్ అన్నాడు, ఇంకోడేమో ఒరాకిల్ అన్నాడు. లైక్ దిస్ చాలా చాలా ఉన్నాయి. అమెజాన్ కూడా తయారు చేశారు. అమెజాన్ అరోరా, ఇది ఒక డేటాబేస్. అమెజాన్ అరోరా అంటే అమెజాన్ కూడా తయారు చేశారు. అమెజాన్ అరోరా అట్లా. తర్వాత పోస్ట్ గ్రే SQL, ఇది ఒక సాఫ్ట్. తర్వాత MySQL అంటే ఏంటి? డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు అది. MySQL డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు అది రియల్ గా. Cassandra, DynamoDB, MongoDB, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ డేటాబేస్ పేర్లు యాక్చువల్ గా. MongoDB, DynamoDB, Cassandra, Aurora, MS SQL, MySQL, ఇవన్నీ Oracle, DB2, SQL Server. These are all kind of డేటాబేస్ సాఫ్ట్వేర్. సరే సార్, బాగానే ఉంది. మీరు డేటాబేస్ సాఫ్ట్వేర్ గురించి ఓకే. ఇది యాక్చువల్ గా ఇది డేటాబేస్ సైడ్ అమ్మా. ఇది DB సైడ్. DB సైడ్ ఇలా ఉంటుంది. గుడ్. సో DB సైడ్ ఇలా ఉంటే మనకి యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సైడ్ ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు కదా. ఇది ఇక్కడ ఇది ఒక సర్వర్ యాక్చువల్. అంటే ఈ సర్వర్ లో మీకు యాక్చువల్ గా మనం ఏదైతే ATM సెంటర్కి వెళ్ళి స్క్రీన్స్ చూస్తున్నాము, ఆ తర్వాత మనం ఫ్లిప్కార్ట్కి వెళ్ళి స్క్రీన్స్ చూస్తున్నాము, ఆ తర్వాత మీషోలోకి వెళ్ళి స్క్రీన్స్ చూస్తున్నాం, ఆ తర్వాత ఫోన్ పేలోకి వెళ్ళి స్క్రీన్స్ చూస్తున్నాం, గూగుల్ పేలోకి వెళ్ళి స్క్రీన్స్. ఆ స్క్రీన్స్ అన్ని కూడా ఈ సర్వర్ లో ఉన్నాయి. ఈ సర్వర్ లో స్టోర్ చేశారు. ఆల్ ద స్క్రీన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్ అనుకోండి. ది స్క్రీన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. ఈ సర్వర్ లో చేశారు. స్క్రీన్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. టోటల్ గా ద స్క్రీన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. సో ఈ స్క్రీన్స్ ఉండే ఈ ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఇది కూడా సర్వరే, బట్ దిస్ సర్వర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫ్రంట్ ఎండ్ సర్వర్. అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని ఎందుకు పిలుస్తున్నాం మనం దీన్ని అంటే, యాక్చువల్ గా మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ ఆర్ సంథింగ్ టోటల్ గా అప్లికేషన్ అంతా ఆ పేజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ వాట్ ఫ్రంట్ ఎండ్. అట్ ద సేమ్ టైం ఈ పేజెస్ అన్ని డిజైన్ చేయడానికి, పూర్తి స్థాయిలో తయారు చేయడానికి మనం కొన్ని టెక్నాలజీస్ ఉపయోగిస్తాం. వాటినే మనం ఏమంటాం? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏంటి? సింపుల్ గా అంటే చూడండి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏంటి అంటే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో మనకు బాగా ఫేమస్ తెలిసింది ఏంటంటే HTML, CSS, JavaScript, React.js, Node.js, JSP, Java Server Pages, ASP.NET. అర్థమైందా? సో ఇవన్నీ ఏం చేస్తారు మాకు తెలియదు కదా. దిస్ ఈజ్ వాట్ ఫ్రంట్ ఎండ్ టూల్స్, టెక్నాలజీ. ఫ్రంట్ ఎండ్ అంటే ఇలాంటి ఫ్రంట్ ఎండ్ పేజెస్ డిజైన్ చేసుకోవడానికి, ఫ్రంట్ ఎండ్ పేజెస్ పూర్తి స్థాయిలో పనిచేసేలాగా చేయడానికి సంబంధించిన టూల్స్ అండ్ టెక్నాలజీ. ఈ టూల్స్ ఉపయోగించి, ఈ టెక్నాలజీ ఉపయోగించి మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ తయారు చేస్తాం. ఫ్రంట్ ఎండ్ జస్ట్ డిజైన్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తాం. చాలా నెంబర్ ఆఫ్ పేజెస్, లక్షల్లో, మిలియన్ ట్రిలియన్స్ పేజెస్ కూడా ఉంటాయి. అవసరమైన పేజీ డిస్ప్లే కనపడుతుంది. సో అంటే ఆల్ ద పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ పేజ్. అయితే ఈ పేజెస్ నడవటానికి ఈ సర్వర్ లో కన్సర్న్ ఏదైతే మీరు తయారు చేశారో, అది మీరు ఏ ప్లాట్ఫామ్ లో తయారు చేశారో ఆ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ కూడా ఈ సర్వర్ లో ఉంటుంది. బాగానే ఉంది. అయితే ఇలాగా ఇది DB సైడ్ ఏమో ఇలాగుంటుంది, ఈ సైడ్ ఏమో ఇలా. DB సైడ్ సాఫ్ట్వేర్ ఏమో ఇలాంటివి అయితే, ఫ్రంట్ ఎండ్ సైడ్ సాఫ్ట్వేర్ ఏమో ఇలా. దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. సో అంతా బాగానే ఉంది కదా సార్, బాగానే ఉంది. బట్ మనకి యాక్చువల్ గా ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని మీరు చెప్తున్నారు కదా, ఈ పేజెస్ అని మీరు చెప్తున్నారు కదా, ఈ పేజెస్ ని డిస్ప్లే ఎవరు చేస్తున్నారు? ఈ పేజెస్ మొత్తాన్ని డిస్ప్లే చేయడానికి ఇక్కడ ఒక మనిషి కావాలి. ఓకే, అక్కడ DB సాఫ్ట్వేర్ ఎలాగ కావాలో ఇక్కడ కూడా ఒక పర్సన్ కావాలి. అక్కడ DB సాఫ్ట్వేర్, ఇక్కడ సమ్ అదర్ ఫెలో. ఈ పర్సన్ లేకపోతే ఈ పేజెస్ మనకు కనపడవు. అంటే నేనేమని చెప్తున్నానంటే, ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఈ పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ డిజైన్ చేయడానికి, తయారు చేయడానికి ఈ టెక్నాలజీస్ వాడాం, కరెక్టే. ఈ టెక్నాలజీస్, ఈ పేజెస్ ఈ సర్వర్ లో ఉన్నాయి, కానీ వీఆర్ అనేబుల్ టు సీ దిస్ పేజెస్. మనం పేజెస్ డైరెక్ట్ గా చూడలేం. ఓకే,
ఓకే, మరి ఎవరు చూపిస్తారు అది? ఈ పర్సన్ చూపిస్తా ఉన్నాడు. ఈ పర్సన్ దిస్ ఫెలో కెన్ షో యూ దిస్ పేజెస్, అదర్వైజ్ ఈ పేజెస్ మీకు కనపడవు. ఓకే, అంటే అంటే ఏంది ఈ పర్సన్ అంటే ఏంది? పర్సన్ అంటే మనిషి కాదు, మనిషి డైరెక్ట్ గా సర్వర్ లో ఉండడు. మనిషి ప్లేస్ లో సాఫ్ట్వేర్, దాన్ని సాఫ్ట్వేర్ అంటాం. సాఫ్ట్వేర్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ మనం చూడగలుగుతాం. అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి ఈ డిస్ప్లే చూపించగలుగుతుంది, ఈ పేజెస్ మొత్తాన్ని డిస్ప్లే చేయగలుగుతుంది. పేజెస్ ఆర్ అవైలబుల్ బాస్. పేజెస్ తయారు చేయడానికి తగిన సంబంధించిన సాఫ్ట్వేర్ ఈ సర్వర్ లో ఉంది. బట్ ఆ పేజెస్ ని మనకి డిస్ప్లే చేయడానికి ఒక వ్యక్తి కావాలా? ఆ వ్యక్తి వీడే, వాడిని మనం సాఫ్ట్వేర్ అంటాం. మరి ఆ సాఫ్ట్వేర్ ఏమేమి ఉన్నాయి? దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ టు డిస్ప్లే యువర్ పేజెస్. మన పేజెస్ ని చూడటానికి సంబంధించి చాలా మంది ఇక్కడ పని చేస్తున్నారు. ఆ పని చేసే వాళ్ళు ఏ ఒక్కడున్నా సరిపోతుంది. సరే, అలాంటి పనిచేసే వ్యక్తులు మనం సాఫ్ట్వేర్ అని పిలవచ్చు. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే చూడండి, మనకి హెచ్టిటిపిడి. సాఫ్ట్వేర్ పేరేంటి? హెచ్టిటిపిడి. సార్, హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ ఈ సర్వర్లో లేకపోతే మనం పేజీలు చూడలేమా? నో, నో వే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హెచ్టిటిపిడి అనే సాఫ్ట్వేర్ ఈ సర్వర్లో లేకపోతే యు ఆర్ అనేబుల్ టు సీ ద పేజెస్. యు మస్ట్ ఇన్స్టాల్ ది సాఫ్ట్వేర్ ఇన్సైడ్ ది సర్వర్. అక్కడ బీబీ సాఫ్ట్వేర్ ఎలాగైతే సర్వర్ ఇన్స్టాల్ చేయాలో, ఇక్కడ నువ్వు హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. అంటే హెచ్టిటిపిడి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, ఎస్, దేర్ ఆర్ సో మెనీ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ టు డిస్ప్లే యువర్ కంటెంట్. ఏం సాఫ్ట్వేర్? హెచ్టిటిపిడి అదొక సాఫ్ట్వేర్. తర్వాత ఎంజినిక్స్ అదొక సాఫ్ట్వేర్. ఎంజినిక్స్ అదొక సాఫ్ట్వేర్. అర్థమైందా? సో ఐసిఎస్, ఓహో ఏంటి సార్ ఎన్ని సాఫ్ట్వేర్లు? ఇందాక మనం డీబీలు ఎలా చూసాం, ఇట్లా హెచ్టిటిపిడి, ఎంజినిక్స్, ఐఎస్ అంటే ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ సాఫ్ట్వేర్లు. దేనికి సార్ ఇవన్నీ? మన పేజెస్ డిస్ప్లే చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి లేకపోతే పేజ్ డిస్ప్లే అవ్వవు, కన్ఫామ్ గా అవ్వవు. నీకు కనపడదు, పేజే కనపడదు. నువ్వు కొడుతున్నావు డైరెక్ట్ గా ఎట్లాగా ఫ్లిప్కార్ట్.com కొట్టిన వెంటనే ఆ పేజీని డిస్ప్లే చేసే వ్యక్తి ఎవడంటే హెచ్టిటిపి. 24/7 నడుస్తూనే ఉండాలి. అది నడుస్తూ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆ పేజెస్ ని చూడగలుగుతాం. ఎంజినిక్స్ నడుస్తూ ఉంది కాబట్టి ఆ పేజెస్ మనం చూడగలుగుతాం. ఐఎస్ అనేది నడుస్తుంది కాబట్టి ఆ పేజెస్ మనం చూడగలుగుతాం. దిస్ ఇస్ లైక్ ఏ సర్వీస్ లాంటిది. దిస్ ఇస్ లైక్ సర్వీస్. ఓకే, సర్వీస్ అంటే మేము ఏమనుకోవాలి సార్? సర్వీస్ అంటే మీరేం లేదు, మీరు ఆల్రెడీ లైనెక్స్ వచ్చు కదా, మీకు లైనెక్స్ వచ్చు కదా. ఎస్, ఎస్, లైనెక్స్ వచ్చు సార్. ఓకే, లైనెక్స్ వచ్చినప్పుడు మీరు ఒక యూజర్ని తయారు చేశారు. యూజర్ యాడ్ KK1 తయారు చేశారు. ఓకే, తర్వాత పాస్వర్డ్ KK1 అని చెప్పగానే ఒక పాస్వర్డ్ 123 అసైన్ చేశారు. సో యూజర్ నేమ్ ఏమో KK1, పాస్వర్డ్ ఏమో 123. బాగుంది. సో లైనెక్స్ లో మీరు తయారు చేసిన తరువాత మీరు ఎస్ కేకే ఇదిగో ఇక్కడ లాగిన్ అవ్వమ్మా అని చెప్పారు. కేకే ఏం చేశాడు? స్టైల్ గా తన టెర్మినల్ ఓపెన్ చేసి KK1 123 అని టైప్ చేశాడు. ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్తారా? వై వీఆర్ గెట్టింగ్ ఎర్రర్? సో వీ క్రియేటెడ్ యూజర్ అండ్ వీ అసైన్ ఏ పాస్వర్డ్ ఆల్సో, బట్ వీఆర్ గెట్టింగ్ ఎన్ ఎర్రర్. వై? ఎందుకు వస్తుంది ఎర్రర్? లైనెక్స్ లో మీరు యూజర్ ని తయారు చేశారు, యూజర్ కి పాస్వర్డ్ ఇచ్చారు. బట్ యూజర్ తయారు చేసి యూజర్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అదే యూజర్ తన టెర్మినల్ ఓపెన్ చేసేసి లాగిన్ అవుతున్నాడు, బట్ ఎర్రర్ వస్తుంది. వై ఎర్రర్? పర్మిషన్ తీసుకోవాలి సార్. పర్మిషన్ తీసుకోవాలి. ఎస్, ఎస్, వి టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్. అప్రూవల్. ఎస్, ఎస్, టేకెన్ అప్రూవల్. గుడ్. అప్రూవల్ తీసుకున్నా కరెక్టే. మళ్ళీ లాగిన్ అయితే ఎర్రర్ వస్తుంది. వై? అప్రూవల్ తీసుకున్నా. ఓకే, ఎక్సలెంట్. అప్రూవల్ తీసుకున్న తర్వాత కూడా ఎర్రర్ వస్తుంది. వై ఎర్రర్? రీస్టార్ట్ ది సర్వీస్ సార్. రీస్టార్ట్ సర్వీస్ మీన్స్ బాబు, నువ్వు ఎప్పుడైనా సరే ఇదిగో ఇక్కడ యూజర్స్ లాగిన్ అవ్వాలి అంటే ఒక సర్వీస్ అనేది బ్యాక్గ్రౌండ్ లో 24/7 నడుస్తూనే ఉండాలి. దిస్ ఇస్ కాల్డ్ సర్వీస్. ఈ సర్వీస్ అనేది 24/7 నడుస్తూ ఉండాలి. పొరపాటులో ఈ సర్వీస్ ఆఫ్ చేసి ఏమైతే నోబడీ కెన్ లాగ్ ఇన్ టు దిస్ లైనెక్స్. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎవరు కూడా లైనెక్స్ మెషిన్స్ లో లాగిన్ అవ్వలేదు ఎప్పుడు ఈ సర్వీస్ స్టాప్ చేస్తే. కాబట్టి ఈ సర్వీస్ ని ఎప్పుడు ఆల్వేస్ మనం అప్ అండ్ రన్నింగ్ లో పెట్టాలి. అంటే ఆల్వేస్ అంటే ఏంటి? 24/7.
అంటే దెయ్యం లాగా డెవిల్ మీన్స్ పడే ఎవడు వీడు దెయ్యం లాగా చదువుతున్నాడు అంటే దెయ్యం లాగా చదువుతుంటే అర్థం ఉదయం 7 గంటలప్పుడు చదువుతానన్నాడు, మధ్యాహ్నం 12 గంటలప్పుడు చదువుతానన్నాడు, సాయంత్రం 5 గంటలప్పుడు చదువుతానన్నాడు, అరే 11 గంటలప్పుడు చూసినా కూడా చదువుతానన్నాడు. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే దెయ్యం లాగా చదువుతున్నావు ఎవడరు నువ్వు అంటారు. డెవిల్. అట్లాగే ఇది కూడా మనకి దెయ్యం లాగా పనిచేస్తా ఉంటది 24/7. అందుకే వాడు ఏమన్నాడంటే డి అన్నాడు. డి అంటే డీమన్. డీమన్ అంటే డెవిల్ అనుకోండి భాషలో. డీమన్. ఎస్ఎస్డి. డీమన్. డెవిల్. So this is what a background service. This is running 24/7 on a background. మీకు సంబంధం లేకుండా ఒక్కసారి స్టార్ట్ అని కొట్టి ఎస్డి అని టైప్ చేసిన వెంటనే ఆ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఆ సర్వీస్ నడిచేంతసేపు, ఆ సర్వీస్ రన్నింగ్ ఉన్నంతసేపు ఎవరైనా సరే యూజర్స్ తమ తమ మిషన్స్ లో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు వర్క్ చేస్తారు. అదర్వైజ్ పొరపాటులో ఈ సర్వీస్ నువ్వు స్టాప్ కొట్టావా, నోబడీ కెన్ లాగ్ టు ది సర్వర్. నోబడీ. టోటల్ గా అందరికీ రాదు. ఏ డెవలపర్ ఏ మిషన్ లో ఎవరు లాగిన్ అవ్వరు, అందరికీ రాదు. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా ఏదైతే ఫ్రంట్ ఎండ్ ఉందో ఆ ఫ్రంట్ ఎండ్ అనే దాంట్లో మనకి హెచ్టిటిపిడి ఉండిపోవాలి. ఓకే. హెచ్టిటిపిడి అంటే ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఉంది. ఈ సర్వర్ లో ఏమున్నాయి మనకి పేజెస్ ఉన్నాయి. వెబ్ పేజెస్. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ప్రతి బట్ వెబ్సైట్. ఆహా, ఓకే. మరి సార్ ఇప్పుడు ఈ పేజెస్ అన్నీ ఉన్నాయి కదా, మరి హెచ్టిటిపి నడవాలా? నడవాలా. నడవడానికి ఏంటి ఇంటో సేమ్ సర్వీస్ సర్వీస్ అని రాసి హెచ్టిటిపి సర్వీస్ హెచ్టిటిపి స్టార్ట్. ఓహో, అంతేనా? అంతే. మరి ఇది లైనక్స్ సర్వర్ కదా, ఇది లైనక్స్ సర్వర్ లో వెబ్ పేజెస్ ఉన్నాయి. మీకు కనపడే ఫ్లిప్కార్ట్, ఐకార్డ్, ఈ కార్డ్ ఏదైనా సరే ఆ పేజెస్ మొత్తం వెబ్సైట్ మొత్తం కూడా ఈ లైనక్స్ మిషన్ లోనే ఉన్నాయి. ఆ లైనక్స్ మిషన్ లోనే హెచ్టిటిపి సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఆ లైనక్స్ మిషన్ లో హెచ్టిటిపి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి మనం రాస్తాం సర్వీస్ హెచ్టిటిపి స్టార్ట్. ఎప్పుడైతే ఇది స్టార్ట్ నొక్కామో ఆ సర్వీస్ అనేది 24/7 నడుస్తూ ఉంటది. ఆ సర్వీస్ 24/7 నడవటం వల్ల ఈ ఫ్రంట్ ఎండ్ అంత అప్లికేషన్ అంతా మీకు యాక్సెస్ సాధ్యమైంది. పొరపాటులో ఈ సర్వీస్ ఆపేసావా, ఏ సర్వర్ ఏ ఫ్రంట్ ఎండ్ నడవదు. అక్కడ ఉన్న ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, మీషో అవ్వచ్చు, ఇంకో అమెజాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, ఏదైనా ఈ ప్రపంచం కలిసి ఏదైనా సరే మీకు కనపడదు. బ్యాక్గ్రౌండ్ లో అది నడుస్తూ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇది నడిపించే వ్యక్తి మనమే. ఎట్లాగా సర్వీస్ హెచ్టిటిపి స్టార్ట్. అంతేగాని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి కాదు కాదు, జావా డెవలపర్ కి తెలియదు, టెస్టింగ్ తెలియదు, ఇదంతా తెలియదు. మనం సర్వర్ సైడ్ పనిచేస్తున్నాం కాబట్టి మనకు అన్ని తెలుసు కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ అట్లా అనమాట. సో ఒక ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో సాఫ్ట్వేర్లు ఉంటాయి. అది ఫస్ట్ హెచ్టిటిపి అవ్వచ్చు, ఇంకొక సాఫ్ట్వేర్ ఉంది దాని పేరు ఎంజనిక్స్ అవ్వచ్చు, ఇంకొక సాఫ్ట్వేర్ ఉంది దాని పేరు IIS అవ్వచ్చు. అలా. ఓకే. సో ఇప్పుడు చెప్పండి మీరు ఫ్రంట్ ఎండ్ లో ఏమేమి ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు ఏముంటాయి చెప్తారా? ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ సర్వర్లు ఏముంటాయి చెప్తారా? వెబ్ పేజెస్ అండ్ కోడ్స్. సో వెబ్ పేజెస్ ఉన్నాయి, కరెక్టే. తర్వాత ఏమున్నాయి? దాన్నే మనం ఇంకోటి ఏమంటాం అంటే సాఫ్ట్వేర్ అంటారు, వెబ్ సాఫ్ట్వేర్ అంటాం. వెబ్ పేజెస్ ఉన్నాయి, వెబ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆ తర్వాత మనకి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి కదా, టెక్నాలజీస్ కూడా ఇక్కడే ఉండాలి. సో టోటల్ గా దిస్ ఇస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ సర్వర్. అది విషయం. సో ఇవన్నీ ఉంటేనే ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్ మనకు అందుబాటులో ఉంది, మనం దాని డేటా యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో వెబ్ పేజెస్ ఉన్నాయి, ఆ వెబ్ పేజెస్ తయారు చేయడానికి సంబంధించిన టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ వెబ్ పేజెస్ ని మనకి డిస్ప్లే చేయడానికి సంబంధించిన వెబ్ సాఫ్ట్వేర్ అనుకోండి, వెబ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. సో టెక్నాలజీస్ ఏమున్నాయి? HTML, CSS, JavaScript, JSP, ASP.NET, React JS, తర్వాత ఏంటి రియాక్ట్,
ఇప్పుడు ఈ మధ్య కాలంలో యాంగులర్ జేఎస్, ఇవన్నీ ఎక్స్ప్రెస్ జేఎస్, ఇది చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రంట్ అండ్. సో ఇవన్నీ ఉంటోట వెబ్ పేజెస్ తో పాటు వెబ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. వెబ్ సాఫ్ట్వేర్లు ఏమున్నాయి మనకి, రియల్ గా మోడల్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. ఏ సాఫ్ట్వేర్? హెచ్టిటిపిడి వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, వెబ్ సాఫ్ట్వేర్. తర్వాత ఏంది ఎంజినిక్స్, వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, ద పవర్ఫుల్ సాఫ్ట్వేర్. తర్వాత IIS, వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఫ్రంట్ అండ్ సర్వర్ లో నడిపిస్తాం, అంటే బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ అట్లా. సరే సార్ బాగానే ఉంది, ఫ్రంట్ అండ్ సర్వర్స్ అవన్నీ బాగానే, దీన్ని ఫ్రంట్ అండ్ సర్వర్లు అని అంటున్నాం. ఓకే, దీన్ని ఫ్రంట్ అండ్ సర్వర్లు అంటే కొంతమంది వీటిని మనం ఏమని పిలుస్తామంటే, ఈ ఫ్రంట్ అండ్ సర్వర్లు, ఈ భాష, ఇదంతా కూడా కొంతమంది ఏమని పిలుస్తారంటే దీన్ని డైరెక్ట్ గా అన్ని వెబ్ కనపడుతుంది కాబట్టి దీన్నే మనం వెబ్ సర్వర్లు అని కూడా పిలుస్తాం. వెబ్ సర్వర్స్ అని కూడా పిలుస్తాం. వెబ్ సర్వర్స్, వీటినే మనం వెబ్ సర్వర్స్ అని కూడా పిలుస్తాం ఒక దశలో. సో వెబ్ సాఫ్ట్వేర్లు ఉన్న ఈ సర్వర్ ని వెబ్ సర్వర్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ద వెబ్ సర్వర్ కంటైన్స్ వెబ్ రిలేటెడ్ థింగ్స్, ద ఫ్రంట్ ఎండ్ సర్వర్ కంటైన్స్ వెబ్ రిలేటెడ్ థింగ్స్ అనొచ్చా? ఫ్రంట్ ఎండ్ సర్వర్ అన్నా వెబ్ సర్వర్ అన్నా ఇక్కడ మీ భాష అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా? ఎస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, టు రన్ అవర్ వెబ్ పేజెస్ ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్వేర్ ఆర్ నాట్? ఎస్ ఫ్రెండ్, టు రన్ అవర్ వెబ్ పేజెస్ ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్వేర్ ఆర్ నాట్? కావాలా లేదా సాఫ్ట్వేర్? ఎస్ చెప్పాలి, సాఫ్ట్వేర్ కావాలా లేదా? టు రన్ అవర్ వెబ్ పేజెస్ ఇట్ రిక్వైర్స్ ఎ సాఫ్ట్వేర్ ఆర్ నాట్? కావాలా లేదా? కావాలి సార్. ఏ సాఫ్ట్వేర్ కావాలి? వెబ్ సాఫ్ట్వేర్స్. There are different kinds of web softwares available in the market. HTTPD, నేను దీన్ని చాలా చక్కగా చెప్తాను. HTTPD ఎలాగా, ఎందుకు ఉపయోగించాలి, ఎంజినిక్స్ ఎక్కడ ఉపయోగించాలి, IIS ఎక్కడ ఉపయోగించాలి, నేను ముందు క్లాస్లో చెప్తాను. ఇప్పుడే మీరు కొన్ని అర్థం చేసుకోలేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, మన టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఫ్రంట్ ఎండ్ అంటాం, ఇంటికి ఇంకో భాషలో వెబ్ సర్వర్లు అంటాం. సో ఈ వెబ్ సర్వర్లు అనొచ్చు, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు అనొచ్చు. ఇంకో భాషలో చెప్పాలంటే దీన్నే పూర్తి స్థాయిలో ఎస్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చెప్పకూడదులే. సో ప్రొడక్షన్ సర్వర్లు అని కూడా అంటారు. ఇప్పుడు చెప్తే అవార్డు మీకు అర్థం కాదు, నేను చూపిస్తా, తర్వాత చూపిస్తాను ఏందనేది చూపిస్తాను. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉండే సర్వర్లు ఇవే, అంటే డైరెక్ట్ గా కస్టమర్ రీచ్ అయ్యే సర్వర్లు ఇవే. కస్టమర్ డైరెక్ట్ గా రీచ్ అవుతాడు ఈ సర్వర్లతోనే రీచ్ అవుతాడు. కస్టమర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? మీరే. అంటే మీరే ఫోన్ పే వాడుతుంటే మీరే, గూగుల్ పే వాడుతుంటే మీరే, ఏటీఎం అప్లికేషన్ వాడుతుంటే మీరే, వీళ్ళంతా ఎండ్ యూజర్స్. సో మీరు ఇచ్చే రిక్వెస్ట్ డైరెక్ట్ గా అటాక్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ సర్వర్ కి వెళ్తుంది. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రొడక్షన్ సర్వర్స్ ఆల్సో. ప్రొడక్షన్ వెబ్ సర్వర్లే, బట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ కి ఫస్ట్ మనం ఢీ కొడతాం, ఈ ప్లేస్ నే మనం హిట్ చేస్తాం. ఈ ప్లేస్ నుంచే, అంతే కదా, మనం చేసే ఏ ఆపరేషన్స్ అయినా ఈ ప్లేస్ నుంచి మొదలైంది. యాక్చువల్ ఈ ప్లేస్ నుంచి మొదలైన ఆపరేషన్ డీబీలో ఎఫెక్ట్ అవుతాం, డీబీలో. సో అదే అందుకే చెప్పా, అది ఫ్రంట్ ఎండ్, అది డీబీ. సో సార్ మధ్యలో మీడియేటర్ ఉన్నారు, మర్చిపోయారు మీరు. నో, చాలా వెరీ ఇంపార్టెంట్. దాని టాస్క్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డీబీలు అర్థమైతే మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి. ఆ వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకుంటే మీరు టెస్టింగ్ అంటే ఏందో, డెవలప్మెంట్ అంటే ఏందో, డెవలప్ ఇంజనీర్ అంటే ఎవడో, క్లౌడ్ ఇంజనీర్ అంటే ఎవడో, లైనక్స్ అడ్మిన్ ఏందో మొత్తం అర్థమైంది. అంటే సగం అర్థమైంది ఇక్కడ. ఇంకొక 50% ఆ ప్లేస్ ని టచ్ చేస్తే కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. ఐటీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో కంప్లీట్ తెలుసుకోవాలి. ఆ ప్లేస్ ని నేను టచ్ చేయాలి ఇంకా. సో ఆ ప్లేస్ ని నేను టచ్ చేయగలిగితే ఎక్సలెంట్ గా ఎవరు ఏం పని చేస్తున్నారు మీకు అర్థం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో, ఎస్ ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో ఒక సర్వర్ ఉంది, సర్వర్ ఉంది, వెబ్ పేజెస్ ఉన్నాయి. డైరెక్ట్ గా ఇది సపోజ్
మర్చిపోయా ఇక్కడ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ యాక్చువల్ గా ఈ వెబ్ పేజెస్ తర్వాత ఏదేది టెక్నాలజీస్ ఉన్నాయో అవి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా సార్? నో 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 నో, మనకు సంబంధమే లే, మనకు సంబంధం లే. సో ఈ వెబ్ పేజెస్ తయారు చేసుకోవడానికి, ఈ వెబ్సైట్ తయారు చేసుకోవడానికి అవతల వ్యక్తి వేరే కోర్స్ నేర్చుకున్న వ్యక్తి ఉంటాడు, అర్థమైందా? సో అతని పేరే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఈజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. హీ కెన్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో అతను ఏం చేస్తాడు, అతను డైరెక్ట్ గా ఒక సర్వర్ కి లాగిన్ అవుతాడు అతను. ఎస్ ఎస్, ఆ సర్వర్ కి లాగిన్ అయిన తర్వాత అతను ఇదంతా చేస్తా ఉంటాడు యూజింగ్ HTML, CSS, ఏదైతే కంపెనీలో ఎలా రిక్వైర్మెంట్ అలా అతను తయారు చేస్తాడు. సో అతను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెన్ క్రియేట్ దిస్. ఆఫ్టర్వర్డ్స్ మళ్ళీ దాన్ని టెస్టింగ్ చేయాలి. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ అప్పుడు వచ్చేసి ఇదిగో ఇప్పుడు నేను చేపించిన సర్వర్లో డిప్లాయ్ అయింది, ఇక్కడ డిప్లాయ్ అయింది, ఇక్కడ డిప్లాయ్ అయింది. సో అక్కడ ఫైనల్ గా డిప్లాయ్ అయిన పేజెస్ నే మనం వాడుకుంటాం. ఫస్ట్ మాత్రం దాని తయారీ వేరే బాస్. సో దిస్ ఇస్ వాట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇక్కడ ఈ సర్వర్ లో తయారు చేయాలి. ఓకే, ఆ తర్వాత టెస్ట్ ఇంజనీర్ ఇక్కడ టెస్ట్ చేసుకుంటారు. ఓకే, ఆ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఎస్ డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ దిస్ సర్వర్, డిప్లాయ్ ఇంటూ దిస్ సర్వర్. ఆ సర్వర్ పేరే ఇది, సర్వర్లు ఫ్రంట్ ఎండ్ సర్వర్. సో ఫైనల్ లొకేషన్ ఇదే. ఇక అంటే తయారీ చేసేటప్పుడు మనం డెవలప్మెంట్ అనొచ్చు, టెస్ట్ చేసేటప్పుడు మనం టెస్టింగ్ అనొచ్చు, మనం డిప్లాయ్ చేసిన తర్వాత అంటే రిలీజ్. ఇక రిలీజ్ మీన్స్ వాట్, డైరెక్ట్ గా ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ విల్ బి డిప్లాయింగ్, విల్ బి డెలివరింగ్ టు దిస్. సో ఈ ప్లేస్ ని మనం ఇంకో భాషలో ఏమంటామంటే ప్రొడక్షన్ సర్వర్లు అని కూడా అంటాం. వీటిని ప్రొడక్షన్ సర్వర్లు అని కూడా అంటాం. సార్ మీరు ఇన్ని చెప్తే మాకు అర్థం కాదు, అది ఏదో ఒకటి చెప్పండి. ప్రొడక్షన్ సర్వర్లు అంటారు, వెబ్ సర్వర్లు అంటారు, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు అంటారు, అసలు ఏంటి సార్ ఇదంతా అంటే రేపు అర్థమైంది, ఈ రోజు అర్థం కాదు, అంత తేలిక అర్థం కాదు. ప్రొడక్షన్ సర్వర్లు అంటారు, వెబ్ సర్వర్లు అంటారు, అక్కడే అంటారు, ఇక్కడే అంటారు, ఎన్ని ఇక్కడే ఎట్లయింది సార్ మాకు అంటే ఒకే రోజు ఇది చెప్పకూడదు, చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను తర్వాత చెప్తాను. అందుకే నేను యాక్చువల్ గా వెబ్ సర్వర్లు అంటారు, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు అంటారు, కానీ దాన్ని ప్రొడక్షన్ సర్వర్లో నేను అన్నా. అంటే కొంచెం ప్రాబ్లం ఇది, తెలియదు, అర్థం కాదన్నమాట భాష. సరే, ఓకే ఓకే సార్, సరే మనం క్లాస్ లో చూద్దాం ఈ గొడవ. సో ఇంత అంటే ఈ నాలెడ్జ్ పెంచుకోండి మీరు. ఈ నాలెడ్జ్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో వేరే నాలెడ్జ్ స్టార్ట్ అయింది అలా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ వి క్లియర్ సో ఫార్? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? పర్లేదా? కొంచెం అర్థం అవుతుందా? ఏదైనా పర్లేదా? సార్ అర్థమవుతుంది. ఓకే ఓకే. సో ఫ్రంట్ ఎండ్ గురించి సమాచారం, DB గురించి సమాచారం అందింది. బట్ మనకి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సమాచారం రేపు. ఆ క్లాస్ అంతా రేపు అది జరిగింది. అప్పుడు ఆ క్లాస్ జరిగిన వెంటనే అప్పుడు మీకు అర్థం. ఒకేసారి చెప్పినా అర్థం కాదు, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదే ప్రొడక్షన్ ఏంది, ఇదే టెస్టింగ్ ఏంది, ఇదే డెవలప్మెంట్ ఏంది, ఇవన్నీ గందరగోళం. అంటే మీకు తెలియాలంటే మనం ఆల్రెడీ ఇదిగోండి చూడండి, రేపు చెప్తే బెస్ట్ అనిపిస్తుంది. సరే, ఏం లేదు, ఫ్రంట్ ఎండ్ సరే ఈ రోజు వరకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ ఇది 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 యాక్చువల్ గా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ HTML, CSS ఉపయోగించి ఈ పేజెస్ తయారు చేశారు ఇక్కడ. సో ఈ పేజెస్ తయారు, ఇది డెవలప్మెంట్ అనుకోండి, డెవలప్మెంట్. ఆ తర్వాత వీటిని మొత్తాన్ని మళ్ళీ ఏం చేస్తారు, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తారు అనుకోండి. టెస్ట్ ఇంజనీర్ కెన్ టెస్ట్ దిస్ అప్లికేషన్. టెస్టింగ్ చేసిన తర్వాత ఫైనల్ ఏంది, రిలీజ్ కదా. రిలీజ్ అంటే ఏంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది, ఫైనల్ ఎన్విరాన్మెంట్. ఎస్ లైవ్, ఇక డైరెక్ట్ గా ప్రొడక్షన్ లైవ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. మరి ఇక్కడ సర్వర్లు ఉంటాయి కదా. ఎస్ ఆ సర్వర్లే ఇక్కడ నేను చెప్పేది. ఇక్కడ ఆ సర్వర్లే నేను చెప్పేది ఫ్రంట్ ఎండ్. ఆ సర్వర్లే నేను చెప్పేది ఇందాక రాసిన వెబ్ సర్వర్, అదే నేను చెప్పేది. ఆ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఆ సర్వర్లే ఇది అంటున్నాను. సో ఏదైతే డెవలప్మెంట్ అయిందో, ఏదైతే టెస్ట్ అయిందో, టెస్ట్ అయిన తర్వాత ఫైనల్ ప్రొడక్ట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ది సర్వర్. ఆ సర్వర్ల పేర్లే ఫ్రంట్ ఎండ్ సర్వర్, వెబ్ సర్వర్లు అంటున్నాను. ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్లు, వెబ్ సర్వర్లు ఉండే ఎన్విరాన్మెంట్ పేరే
ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో మనం ఏదైనా సరే పేజెస్ తయారు చేసే పేరే అది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఆ పేజెస్ ని ఎక్కడైతే మనం టెస్టింగ్ చేస్తున్నామో అది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, క్యూఏ ఎన్విరాన్మెంట్. మరొకసారి టెస్టింగ్ చేస్తారు కదా ఆ యూఐటి, మరొకసారి టెస్టింగ్ జరిగింది, మరొకసారి యూఐటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఆ తర్వాత ఫైనల్ పేజ్ లో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఏముంటాయి? సర్వర్లే ఉంటాయి. ఆ సర్వర్లు ఎవరు తయారు చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్. సో ఆ సర్వర్లు క్లౌడ్ ఇంజనీర్ తయారు చేస్తారు. ఆ క్లౌడ్ ఇంజనీర్ తయారు చేసిన ఆ సర్వర్ లో ఇక్కడ మీరు టెస్ట్ చేసి ఇక్కడ డెవలప్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసిన ఇది, టెస్టింగ్ చేసిన ఇది, ఆ తర్వాత మరొకసారి టెస్టింగ్ చేసిన ఇది, ఫైనల్ గా దీన్ని ఇక్కడ రిలీజ్ చేస్తామని అర్థం. రిలీజ్ చేస్తాం ఇక్కడికి. ఎక్కడికి? ప్రొడక్షన్ సర్వర్. అంటే ఆ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లనే ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తాం. అలాంటి ప్రొడక్షన్ సర్వర్లనే ఇక్కడ మనం ఇప్పుడు దాకా చెప్పింది ఫ్రంట్ ఎండ్ సర్వర్లు, వెబ్ సర్వర్లు అని పిలుస్తున్నాను. ఆ వెబ్ సర్వర్ లో ఏముందంటే వెబ్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి, వెబ్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్, వెబ్ సాఫ్ట్వేర్ ఇక్కడే ఉంది, వెబ్ టెక్నాలజీస్ ఇక్కడే ఉన్నాయి, వెబ్ పేజెస్ ఇక్కడే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్ అంటున్నాను. ప్రొడక్షన్ సర్వర్ లేదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, దీనికి తెలియదు పాపం. అందువల్ల అంటే రేపటి క్లాస్ లో నేను చక్కగా చెప్తాను. అక్కడ ఏం లేదు. అక్కడ ఉన్న సర్వర్ని మనం అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్ని ఏమంటాం? టెస్టింగ్ సర్వర్లు అంటాం. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్ని ఏమంటాం? డెవలప్మెంట్ సర్వర్లు అంటాం. యూఐటి ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్ని యూఐటి సర్వర్లు అంటాం. అలాగే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్ని ప్రొడక్షన్ సర్వర్లు అని కూడా అంటాం. బట్ ప్రొడక్షన్ సర్వర్లు అంటే ఏంటి అంటే ఇవే వెబ్ సర్వర్లే అంటున్నాను. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్లే వెబ్ సర్వర్లే అంటున్నాను. ఆ వెబ్ సర్వర్లు ఆ వెబ్ సర్వర్లే మనం పడుతుంది. ఇది ఎండ్ యూజర్, వీఆర్ ఎండ్ యూజర్. మనం ఏదైతే రిక్వెస్ట్ ఇస్తున్నామో ఆ రిక్వెస్ట్ కంప్లీట్ ఫైనల్ అంతే జరిగింది. ఓకే సరే, రేపటి క్లాస్ లో మళ్ళీ వేరే కొంత సబ్జెక్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ వెళ్దాం. ఓకేనా? సో లెట్ us stop here for today and